టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th సంబంధించి టెక్స్ట్ బుక్ అనేది చూద్దాము. మ్యాథమెటిక్స్ నెక్స్ట్ లెసన్ ఏంటంటే 6th లెసన్ అండి. ద ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, త్రిభుజాలు మరియు ధర్మాలు. నెక్స్ట్ మనకు 5th లెసన్ వరకు ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఓకే, ఈ మ్యాథ్స్ సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి చెప్పుకున్నాం ఆల్రెడీ. చూడండి వాళ్ళు ఉంటే. అదేవిధంగా 3rd నుంచి 6th వరకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయినాయండి. 7th సంబంధించి సైన్స్, సోషల్, మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. రోజు అప్లోడ్ చేస్తూనే ఉన్నాం యూట్యూబ్లో. వీటికి సంబంధించి మీ క్లాసెస్ అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. యూట్యూబ్లో వినండి. మన యాప్లో టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ అటెండ్ చేయండి, మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు క్లాస్ వైజ్ ఉంటాయి. మళ్ళీ చూసినట్టయితే మీకు సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, క్లాస్ వైజ్, మళ్ళీ దాంట్లోనే మీకు లెసన్ వైజ్ ఉంటాయి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అని చెప్పి లెసన్ వైజ్ ఉంటాయి. అదేవిధంగా హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయండి. 3rd నుంచి 8th వరకు సంబంధించి 2023కి సంబంధించి హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు. ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు అందివ్వడం జరిగింది. డైలీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే చెప్తున్నామో వాటిని చూసే మనం ఇక్కడ ప్రిపేర్ చేయించడం అనేది జరిగిందండి. ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే కనుక చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. 799తో మీకు ఉండడం జరిగింది. 8985105456కి కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. నెక్స్ట్ చూద్దామండి, త్రిభుజము మరియు ధర్మాలు. పక్క పటంలో చూపిన విధానంగా మనకు 3 రేఖాఖండాల చేత ఏర్పడిన సరళ సంవృత పటాన్ని మనం ఏమంటామంటే త్రిభుజము అంటాము. అంటే 3 రేఖాఖండాలతో ఏర్పడింది. సరళ సంవృత పటం అంటే ఏంటంటే క్లోజ్డ్గా ఉంది, ఎక్కడ ఓపెన్లో లేదు మనకి. ఓకే, సో ఇది మనకు ఇట్లాగా మనకు క్లోజ్డ్గా ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే సంవృత అని చెప్పి అంటామండి. ఒక క్లోజ్డ్గా లేదనుకోండి, ఈ విధంగా ఏదో ఒక సైడ్ ఓపెన్లో ఉంటుంది. సో ఇలాంటి వాటిని ఏమంటామంటే మనము ఓపెన్ అని చెప్పి అంటామండి. ఇదైతే మనకు క్లోజ్డ్ చెప్పచ్చు. దీంట్లో మనకి 3 శీర్షాలు అనేవి ఉంటాయి. ఇవి శీర్షాలు అంటాం, పాయింట్స్, బిందువుల్ని. నెక్స్ట్ వీటిని ఏమంటామంటే భుజాలు అని అంటామండి. ప్లస్ వీటిని కోణాలు అని చెప్పి అంటాం. ఇక్కడ మనకు యాంగిల్ ఉంది కదా, మనకు ఈ రెండింటి మధ్య ఉండేది ఒక కోణము, ఇదొక కోణము, ఇదొక కోణము. సో 3 శీర్షాలు ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు అనేటివి ఉంటాయి త్రిభుజానికి. 3 శీర్షాలు అంటే వర్టిసెస్, సైడ్స్ అంటే భుజాలు, యాంగిల్స్ అంటే మనకు కోణాలు. ఓకే, ఇది మనకు సంబంధించి. ఇక్కడ మనకు భుజాలని ఏమని మనం సూచిస్తాము అంటే ఏబి, ఇది ఒక భుజము, ఏబి ఒక భుజము, బీసీ భుజము, ఏసీ భుజము. ఓకే, లేదా సిఏ భుజమేనా అనొచ్చు మనం. ఈ విధంగా మనం సూచిస్తాం. కోణాలను చూసినట్టయితే ఇప్పుడు నువ్వు ఏ కోణం తెలియాలనుకోండి. ఓకే, ఏ అనేది మధ్యలో వచ్చేటట్టు తీసుకుంటావు అంటే బిఏసి. ఓకే, ఇప్పుడు బి మధ్యలో ఉండాలి, ఏబిసి. ఇప్పుడు సి మధ్యలో ఉండాలి. ఓకే, ఏసి. ఈ విధంగా మనము ఇలాగ మనకి ఇచ్చారనుకోండి, దీని యొక్క కోణం ఏంటి అంటే మధ్యలో ఏదైతే ఉందో దాన్నే కోణంగా తీసుకుంటాం. అంటే యాంగిల్ ఏ అని అర్థము, యాంగిల్ బి అని అర్థము, యాంగిల్ సి అని అర్థము. ఓకే, అర్థమైందా? మీకు రాయమన్నా కూడా మనకి ఏ విధంగా రాయాలి అనేది. ఫస్ట్ ఒక కోణాన్ని తీసుకోండి. ఇది బి కోణం రాయాలనుకోండి, యాంగిల్ బి అంటే ఎలా రాస్తామంటే ఏబిసి. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి. దీంట్లోనే మనకి ఇక్కడ యాంగిల్ బి అనేది అవుతుంది. యాంగిల్ బి అయినా రాయొచ్చు, యాంగిల్ ఏబిసి అనేది రాయొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. షార్ట్కట్గా అయితే మనము యాంగిల్ బి అని చెప్పి రాసుకుంటాం. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఇది మనకు శీర్షాలు. ఇంకా మనకు తెలిసిందే, ఇట్లా వర్టిసెస్ అంటాము. యాంగిల్ అనకూడదు, వర్టిసెస్ ఏ, బి, సి. ఓకే, భుజాలు చెప్పుకున్నాము, శీర్షాలు చెప్పుకున్నాము, యాంగిల్స్ అనేది కూడా మనం చూసుకున్నాము. నెక్స్ట్ చూద్దామండి. శీర్షం ఏ ఏదైతే ఉందో ఇది ఒక శీర్షం అని చెప్పుకున్నాం కదా. దీనికి ఎదురుగా ఏముంటుందంటే బీసీ భుజం అనేది ఎదురుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. శీర్షం ఏకి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏది అంటే బీసీ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇచ్చారు, ఏబీకి ఎదురుగా ఉన్న కోణం పేరంట ఏబి. ఇది భుజం కదా, దీనికి ఎదురుగా ఏం కోణం ఉంది? సి ఉంది. సో సి కోణం అనేది ఉంది, యాంగిల్ సి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. భుజాల ఆధారంగా మనకు ట్రయాంగిల్స్ 3 రకాలుగా విభజించారు. కోణాల ఆధారంగా కూడా 3 రకాలుగా విభజించారు. భుజాల ఆధారంగా చూసుకుంటే ఇక్కడ మెయిన్ భుజాలు బేస్ చేసుకొని ఉంటుంది. అంటే 3 భుజాలు ఈక్వల్గా ఉన్నాయనుకోండి. ఓకే, 3 భుజాలు ఈక్వల్గా ఉన్నాయి అంటే ఇది 3 సెంటీమీటర్లు ఉంటే ఇది 3 ఉంది, ఇది 3 ఉందంటే దీన్ని మనము సమబాహు త్రిభుజం అని చెప్పి అంటాం. 3 భుజాలు ఈక్వల్గా ఉండాలి. సమద్విబాహు. సమ అంటే ఏంటి? ఈక్వల్. ద్వి అంటే 2, అంటే 2 భుజాలు ఈక్వల్గా ఉండడము. ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ ఇది 4, ఇది 4 ఉంటుంది, ఇదేమో 5 ఉంటుంది, 5 సెంటీమీటర్స్. ఓకే, ఈ విధంగా మనకి
రెండు భుజాలు ఈక్వల్గా ఉండి ఒకటి ఈక్వల్గా లేకుండా ఉంటుంది. వాటిని మనం సమద్విబాహు త్రిభుజం అంటాం. విషమ బాహు అంటే ఏంటంటే ఈ 3 భుజాలు మనకు వేరేగా ఉంటాయి. ఇది ఒకటి 3 సెంటీమీటర్లు ఉంటే, 4 ఉంటే, ఇదేమో 5 సెంటీమీటర్లు ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఉన్న వాటిని మనము ఇక్కడ మనకు 6 సెంటీమీటర్లు ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఉన్నటువంటి వాటిని మనం ఏమంటామంటే సమబాహు, సమద్విబాహు, విషమ బాహు అనే 3 త్రిభుజాలుగా మనం వర్గీకరించుకోవడం జరిగింది. ఇది ఎలా చెప్పారు? భుజాలు బేస్ చేసుకొని చెప్పారు. అంటే 3 భుజాలు ఈక్వల్ ఉంటే సమబాహు అని, 2 భుజాలు మాత్రమే ఈక్వల్గా ఉంటే సమద్విబాహు అని, 3 భుజాలు ఈక్వల్గా లేకుండా వేరువేరుగా ఉంటే విషమ బాహు అని చెప్పారు. అదేవిధంగా కోణాలు చూసుకుందాం. కోణాలు చూసినట్టయితే లంబకోణం అంటే ఎంత? 90 డిగ్రీస్. ఈ విధంగా మనకు ఉందంటే ఒక కోణం లంబకోణం అయిందంటే కనుక దీన్ని లంబకోణ త్రిభుజం అంటాం. అధిక కోణ త్రిభుజం. ఓకే, ఈ విధంగా చూడండి. ఇది అధిక కోణం అంటే లంబం కన్నా ఎక్కువగా ఉంది. ఓకే, ఈ విధంగా మనకు ఇది అధిక కోణ త్రిభుజం అని చెప్తాం. అల్పకోణ త్రిభుజం ఈ విధంగా చూడండి. ఇది మనకు అల్పకోణమే, 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటుంది. 90 డిగ్రీస్ కన్నా తక్కువ, 90 కన్నా తక్కువగానే ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనం ఏమవుతాం? అల్పకోణ త్రిభుజాలు అనేటివి అంటాము. లంబకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, అల్పకోణ త్రిభుజము. కోణాల ఆధారంగా కూడా 3 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. కింద మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు, వాటిని మనము చేద్దాము. త్రిభుజం మరియు ధర్మాలను ఇచ్చారు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకు చూద్దాం ఇక్కడ ఏమున్నాయో. ఇక్కడ మనం డివైడ్ చేద్దాము. ఇక్కడ 8, 8, 4 అంట. ఇది ఈక్వల్గా ఉంది. ఇది మాత్రము నాట్ ఈక్వల్ అండి. సో ఏమవుతుంది? 2 భుజాలు మాత్రమే ఈక్వల్గా ఉన్నాయి. సో ఇది ఏమవుతుందంటే సమద్విబాహు అవుతుంది. సమద్విబాహు త్రిభుజము. ప్లస్ ఇంకొకటి చూడండి, ఇక్కడ మన కోణాలు కూడా ఏ విధంగా ఉన్నాయి చూడండి. 90 డిగ్రీస్ ఉందా? లేదు. అధిక కోణం ఉందా? లేదు. అధిక కోణం అంటే ఏంటి? ఇలా మనకు ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది మనకు. అలా లేకుండా మొత్తం చూడండి 90 కన్నా తక్కువగానే ఉంది. 90 కన్నా తక్కువగానే ఉంది అల్పకోణము. ఇది కూడా మనకు చూడండి, ఇది 90 అయితే 90 కన్నా తక్కువగానే ఉంది. ఇక్కడ చూడండి, ఇది 90 అయితే ఇది 90 కన్నా తక్కువగానే ఉంది. సో దీన్ని ఏమని చెప్పచ్చు? అల్పకోణ సమద్విబాహు త్రిభుజము. 2 కలిసి చెప్పచ్చు. అల్పకోణంలో ఉంది, సమద్విబాహు త్రిభుజం అని చెప్పచ్చు. 2 భుజాలు ఈక్వల్ అని. నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి, లంబకోణం ఉంది. సో లంబకోణ 3 భుజాలు అన్ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వల్గా లేవు. సో లంబకోణ విషమ బాహు త్రిభుజం అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇది మనకు చూడండి, ఇదికి 90 అనుకుంటే కొంచెం ఎక్కువగానే ఉంది, అంటే అధిక కోణం ఉంది. సో అధిక కోణ ఈ 2 ఈక్వల్గా ఉన్నాయి, 7s 7. సో అధిక కోణ సమద్విబాహు త్రిభుజము. ఫస్ట్ కోణం చూసుకోండి, తర్వాత భుజాలు చూసుకోండి. 2టికి కలిసి మనం రాయొచ్చు ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 ఈక్వల్గా ఉన్నాయి, అంటే సమబాహు త్రిభుజము. ప్లస్ ఇక్కడ మనకు చూసుకుంటే అన్ని అల్పకోణాలే, అల్పకోణ సమబాహు త్రిభుజము. ఓకే, ఇది చూడండి 3, 3 అధిక కోణం అధికంగానే ఉంది కదా, అధిక కోణ సమద్విబాహు త్రిభుజము. నెక్స్ట్ ఇది ఈక్వల్గానే ఉన్నాయి. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజము. ఇడమ లంబకోణం ఉంది, 2 ఈక్వల్గా ఉన్నాయి. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజము. త్రిభుజాల యొక్క మధ్యగత రేఖల గురించి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూసినట్టయితే మనకు మామూలు త్రిభుజం చూసుకున్నట్టయితే శీర్షం ఏకి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏది? బీసీ అనేది ఉంది. దీంట్లో మధ్య బిందువు మిడిల్ పాయింట్ బీసీకి సొగంగా చేసుకుంటే మనకు ఇది వస్తుంది పాయింట్. దీన్నే మనం డి అని అనుకున్నాము. ఇక్కడ నుంచి ఏను కలుపుతూ ఒక రేఖాఖండం అనేది గీయడం జరుగుతుంది. దీన్నే మనం ఏడి అని అంటామండి. ఇది ఏమవుతుందంటే త్రిభుజం యొక్క మధ్యగత రేఖ అనేది అవుతుంది. త్రిభుజం యొక్క మధ్యగత రేఖ ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే మిడ్ పాయింట్ అని చెప్తామండి. మళ్ళీ మనకు మిగతా రెండు కూడా గీయచ్చండి. మిగతా 2 కూడా గీయచ్చు. ఎట్లాగా? ఇప్పుడు బీసీని నువ్వు నార్మల్గా బేస్గా తీసుకొని ఏని శీర్షంగా తీసుకొని గీసావు. అలా కాకుండా బిఏని నార్మల్గా ఇట్లా మనకు చూడండి ఏబీ రేఖాఖండాన్ని తీసుకొని దీనికి మనం గీయాలంటే శీర్షం గురించి గీస్తావు, అంటే సిడి అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి గీసుకున్నట్టయితే ఏసీ అనేది నువ్వు కింద భూమిగా తీసుకొని బి అనేది శీర్షంగా తీసుకుంటావు. అప్పుడు ఏమవుతుంది? మనకు మధ్య బిందువు డి అనేది మనకు ఇక్కడ బి నుంచి డి అనేది అవుతుంది. సో ఈ విధంగా మనకి 3 గీసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాము. యాల్టిట్యూడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. త్రిభుజం యొక్క ఉన్నతులు, యాల్టిట్యూడ్స్ అంటామండి. ఉన్నతులు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనం ఇప్పుడు పైన చెప్పుకున్నాం కదా, మనం ఇలా మిడ్ పాయింట్కి రాసుకున్నాం. మిడ్ పాయింట్కి కాకుండా చక్కగా మనం గీసుకున్నట్టయితే అంటే దాని నుంచి దానికి ఎంత ఎత్తు ఉందో మనం చూసుకోవచ్చండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏబిసి కదా, ఏ నుంచి శీర్షము, ఇదేమో బీసీ భుజం అనుకుంటే మనకి ఇక్కడ ఏడి ఇది డి అవుతుంది కదా.
మామూలుగా మిడ్ పాయింట్కి డి అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవాలి, ఎత్తు కనుక్కోవాలి అంటే కనుక మనం ఇలా చక్కగా గీసుకుంటాం. దీన్నే మనము హైట్ అని చెప్పి అంటామండి. దీన్ని మనం చూసినట్టయితే నెక్స్ట్ డయాగ్రామ్లో చూడండి, సేమ్ ఇచ్చారు మనకి. ఇలాగ ఏఎల్ని బీసీకి ఇలాగ మనకు లంబంగా గీసినట్టయితే దీన్నే మనం ఏమంటామంటే ఎత్తు అని అంటాము. ఏఎల్ బార్. ఓకే, త్రిభుజం యొక్క ఉన్నతి అనేది అవుతుంది ఇది ఏఎల్ అనేది. ఓకే, ఇది మనకు సంబంధించి ఉన్నతికి త్రిభుజం యొక్క ఒక శీర్షంలో ఒక చివర అంత్య బిందువు ఉంటుంది. ఉన్నతికి త్రిభుజం యొక్క ఒక శీర్షంలో ఉన్నతికి ఏమవుతుంది, త్రిభుజం యొక్క ఒక శీర్షంలో అంత్య బిందువు అనేది ఉంటుంది. మరియు మరొకటి ఎదుట భుజాన్ని కలిగి ఉన్న రేఖపై ఉంటుంది. శీర్షానికి ఎదురుగా ఏముంది, భుజము బీసీ ఉంది, దీనిపైన రేఖ అనేది మనకు కలుసుకొని ఉంది. ఈ విధంగా ఉంటుంది. ప్రతి శీర్షం నుంచి ఒక ఉన్నతిని గీయవచ్చు. ఇది శీర్షం బేస్ చేసుకొని ఇక్కడికి ఉన్నతి గీసావు. నెక్స్ట్ దీన్ని శీర్షంగా గీసుకొని ఇక్కడ మనకి ఉన్నతిని గీస్తావు. నెక్స్ట్ బీని శీర్షంగా తీసుకొని ఇక్కడ మనం ఉన్నతిని గీస్తావు. సో ఈ విధంగా మనం ప్రతిదానికి గీయచ్చు శీర్షానికి. నెక్స్ట్ ఇక్కడ చెప్పాము అల్పకోణం 3 లోపల 90 కన్నా తక్కువ డిగ్రీస్ అనేవి ఉంది కాబట్టి అల్పకోణ త్రిభుజం అంటాం దీన్ని. ఇది ఒకటి 90 డిగ్రీస్ ఉంది కాబట్టి లంబకోణ త్రిభుజం అంటాము. ఇది చూడండి అధిక కోణంలో ఉంది, 90 కన్నా ఎక్కువగా ఉంది, సో అధిక కోణ త్రిభుజం అని అంటాం దీన్ని. నెక్స్ట్ చూద్దాము, మెయిన్వే చెప్తున్నాను, ఇంపార్టెంట్ అయినట్టువే చెప్తున్నాను. పిక్యూఆర్ ట్రయాంగిల్ అండి. ఇది ట్రయాంగిల్లో మనకి క్యూఆర్ యొక్క మధ్య బిందువు ఏంటి, మిడ్ పాయింట్ ఏంటి, డి. ఓకే, క్యూఆర్కి మధ్య బిందువు ఏంటి, డి అనేది మనం చూసుకున్నాము. అదేవిధంగా పిఎం అనేది ఏమవుతుంది, డి అనేది మిడ్ పాయింట్ అయినప్పుడు పిఎం ఏమవుతుందంటే ఎత్తు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పిఎం అనేది ఏమవుతుంది, ఎత్తు లేదా ఉన్నతి అని కూడా చెప్పచ్చు. ఉన్నతి, ఆల్టిట్యూడ్. పిడి అనేది ఏమవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది. క్యూఆర్కి మిడ్ పాయింట్ అవుతుంది. క్యూఎం ఈక్వల్ టు ఎంఆర్. అవునా అంటున్నారు. సో కాదండి, క్యూఎం ఏమో ఇక్కడ ఉంది, ఎంఆర్ ఏమో ఇక్కడ ఉంది, చాలా తేడా ఉంది. సో రాంగ్, ఇది మనకు లాస్ట్ అయితే కాదు అని చెప్పచ్చు. పిఎం అనేది ఏమిటి, దీని యొక్క ఉన్నతిగా చెప్పచ్చు. ఇదైతే మధ్యగతం మిడ్ పాయింట్గా చెప్పచ్చు. చిత్తుపటాన్ని గీయమన్నారు కింద యూజ్ చేసి, సో మనకేం అవసరం లేదు డయాగ్రామ్ గీసేది. నెక్స్ట్ చూద్దాము త్రిభుజం యొక్క బాహ్య కోణాలు, దాని యొక్క ధర్మాలు అనేటివి చూద్దాం. బాహ్య కోణం ఇంతవరకు మనం అంతర్కోణాల వరకే చూసుకున్నాం. అంటే త్రిభుజం ఇది అనుకోండి, దీని లోపల ఉండేటివన్నీ మనం అంతర్కోణాలు అంటాము. ఇది ఇంకా పొడిగించామంటే ఈడగడ ఉంటుంది ఒక కోణము, దీన్ని బాహ్య కోణం అంటాము. ఒకవేళ ఈ లైన్ కాకుండా ఈ లైన్ పొడిగించుకుంటే ఇక్కడ కోణం ఉంటుంది, అది బాహ్య కోణము. ఒకవేళ ఈ లైన్ పొడిగించుకుంటే ఇక్కడ ఉండేటువంటిది బాహ్య కోణము. ఇవన్నీ అంతర్కోణాలు, ఇది ఇది ఇది, ఇవన్నీ మనకు బాహ్య కోణాలు, బాహ్యంగా ఉన్నాయి కాబట్టి బాహ్య కోణాలు. ఓకే, ఇది సింపుల్గా మీకు గుర్తుపెట్టుకోవచ్చు. దీని యొక్క ధర్మాలు చూద్దాం ఏ విధంగా ఉంటాయో. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒకటి చెప్తాను. ఈడ ఒకటి ఉందండి. ఓకే, ఇది మనకు ఏ బి సి అనుకున్నాము. ఇది ఎంత ఉందో మనకు తెలియదు కోణం. సపోజ్ ఫస్ట్ కోణము, సెకండ్ కోణము అని చెప్పుకుంటాము. నెక్స్ట్ మనకి చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక కోణం అనేది ఉంటుంది కదా, ఇది బాహ్య కోణము. ఈ 3 అంతర్కోణాలు అనేటివి అవుతాయి, ఈ 3 అంతర్కోణాలు. ఇప్పుడు మనకు సపోజ్ ఇక్కడ మీకు 60 ఉందనుకోండి, 60 డిగ్రీలు ఉందనుకోండి, సపోజ్ అనుకోండి. ఈ పైట ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఫుల్ఫిల్గా ఏముంది, 180 డిగ్రీస్ సరళ కోణం కదా ఉండేది. ఇక్కడ 180 డిగ్రీస్ అనేటివి ఇక్కడ ఉంటుంది. 180 డిగ్రీస్లో ఈ సైడ్ అంతర్కోణానికి 60 అని తీసేసాము. ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా ఇక్కడ ఎంత ఉంటుందంటే 120 ఉంటుంది. ఈ 120 + 160 ఏమవుతుంది, 180 అవుతుంది. అంతే కదా, మనకు 120 + 60 ఏమవుతుంది, 180. సో సరిపోయింది కదా, ఇది ఒక సరళ కోణం. ఇదంతా మనకు ఈ పక్క ఒక 180, మొత్తం కలిసి 360. ఆ విధంగా మనం యాంగిల్స్ చూసుకుంటాం, ముందు లెసన్స్లో చూసుకున్నట్టుగానే. ఈడ 60 ఉంది, సో ఈ పక్క ఎంత ఉన్నట్టు, 120 డిగ్రీస్ ఉన్నట్టు. అదేవిధంగా ఇక్కడ చూడండి, లోపల పక్క చూడండి, ఈడ 60 ఉంది, ఈ పక్క ఎంత ఉన్నట్టు, ఈ పక్క కలిసి ఎంత ఉన్నట్టు, 120 ఉన్నట్టు. అప్పుడే కదా మనకు ఈ త్రిభుజం లోపల కోణాలు మొత్తం ఎంత, 180. త్రిభుజం లోపల కోణాలు మొత్తం 180 డిగ్రీస్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనకు తెలిసిందే. ఓకే, ఇది 60 అయినప్పుడు ఈ రెండు కలిసి ఎంత ఉంటుంది, 120 ఉంటుంది. ఆ రెండు ఎంతో మనకు తెలీదు. సపోజ్ నువ్వు అది ఎక్స్ అది వై అనుకుంటే సరిపోతుంది. ఇది ఎక్స్ ఇది వై ఎంతో తెలియదు కాబట్టి రాసుకోలేదు మనం ఇంకా. కానీ ఈ రెండు కలిసి ఎంత ఉంటుందో మనకు తెలుసు, 120. ఎందుకంటే ఇది 60 ఉన్నప్పుడు 180 కావాలంటే మిగిలింది మనకి ఇది 120 అయితేనే 180కి సరిపోతుంది. సో ఈ ఏ ప్లస్ బి ఏమైతే ఉంటుందో అది ఇక్కడ మనకు ఉండేటువంటి బాహ్య కోణానికి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా?
ఈడ ఏ, ఈడ బి, ఈడ ఏదైతే ఏ కోణాలు అయితే ఉన్నాయో ఈ బాహ్యంగా ఏదైతే ఉందో దానికి ఈక్వల్ అవుతుంది. ప్రతి ట్రయాంగిల్లోనూ చూసుకోండి ఈక్వలే అవుతుంది. ఈ విధంగా ఉందనుకోండి, ఈడ మనకు సపోజ్ 45 ఉంటే ఈడ ఏముంటుంది, 180లో 45 తీసేయండి, 5 3 1 135 అనేది మనకు ఇక్కడ ఉంటుంది 135. ఈడ 45 ఉంటే ఈ ట్రయాంగిల్ లోపల అంతా 180 కావాలి. అప్పుడు ఈడ ఎంత ఉండాలి, ఏ ప్లస్ బి ఎంత ఉండాలి, 135 అయి ఉండాలి. ఇది ఎక్స్ ఇది వై ఎంతనో తెలియదు మనకి. ఈ రెండు కలిసి 135 అయితేనే ఈ 45 ప్లస్ చేస్తేనే 180 వస్తుంది. అంటే 135 ఈ బాహ్య కోణం మొత్తం ఈక్వల్. ఇది మనకు సంబంధించి ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం అనేది దాని అంతరాభిముఖ కోణాలు. అంతరాభిముఖ అంటే ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి కోణాలు ఏమైతే ఉన్నాయో దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు ఏమున్నాయి, ఏ ఉంది, బి ఉంది. ఈ కోణాల మొత్తానికి సమానము. అర్థమైందా? ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఇక్కడ బాహ్య కోణం ఏదైతే ఉందో అదే అవుతుంది అని. దీని మీద ముందు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకే, చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాం, ఇంకా విడదీసి చెప్పినట్టయితే మనకి ఇంకా ఇక్కడ బిఏ ప్యారలల్గా ఉన్నాయి. మీరు లైన్స్ పొడిగించుకుందాము. ఇక్కడ చూడండి మనకి. నెక్స్ట్ సిఈ అనేది కూడా పొడిగించుకుందాము. ఇప్పుడు ఏమైంది, రెండు ప్యారలల్ లైన్స్ అయినాయి. ఒక తిర్యక రేఖ వస్తే ఏమవుతుంది చూద్దాం. ఒక తిర్యక రేఖ ఏదంటే ఇది. దీన్ని మర్చిపోండి, ప్రస్తుతానికి డీని పక్కన పెట్టుకోండి, ఈ బీడీని. ఓకే, ఇది మనకు 2 ప్యారలల్ లైన్స్, ఇది మనకు తిర్యక రేఖ అనుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది మనకి ఏ విధంగా ఉందో ఇక్కడ మనకు సేమ్ అదే ఉంటుంది. సో అలా విధంగా చూసుకుంటే మనకి ఏముంటుందంటే ఇక్కడ 180 ఉంటే ఇక్కడ కూడా 180నే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు 1 ఇచ్చారు కదా, ఈ పక్క 1 అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు 1 ఉన్నట్టుగానే లెక్క. అంటే సపోజ్ నేను చెప్తున్నాను. సో ఈ పక్క చూసుకుంటే ఇక్కడ 1 ఉన్నట్టే, ఇక్కడ 1 ఉన్నట్టే. ఇక పక్కన ఏమి ఇచ్చారు, ఎక్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏముందో ఇక్కడ దీనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ఏముందో ఇక్కడ ఈక్వల్ అవుతుంది. మొత్తానికి ఇక్కడ ఉండేది ఈ 4 ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఉండేది 1 అండి, 1 ఈక్వల్ టు ఇక్కడ ఉండేది ఎక్స్. సో ఎక్స్. సో ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూడండి, బిఏ ఇది ఒక లైన్ పొడిగించుకున్నాము, ఇది మనకు ఇంకొక లైను. ఈసారి తిర్యక రేఖగా ఏం తీసుకున్నాం, బీడీని తిర్యక రేఖగా తీసుకుంటే చూడండి 2 ఉంది. సో ఈడ కూడా 2నే ఉంటుంది. సో ఇక్కడ వై ఉంది, ఈడ వైఏ ఉంటుంది, ఈ పక్క వైఏ ఉంటుంది. ఇక్కడ ఏముంటుందో ఇక్కడ అదే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చూడండి వై ఒకటే అన్నారు, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ వై. అంటే ఇప్పుడు ఏముంటుందో ఇక్కడ అదే ఉంటుంది కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయని చెప్పి. నెక్స్ట్ అండి మనకి ఇక్కడ చూసినట్టయితే యాంగిల్ 1 + 2 ఇక్కడ మనం బయట చెప్పుకున్నాము. ఈ బాహ్య కోణం ఏదైతే ఉందో ఈ రెండింటి ప్లస్ అవుతుంది అని చెప్పి. సో దీన్నే మనం ఏమంటామంటే బాహ్య కోణ ధర్మము అని చెప్తామండి. ఈ విధంగా బాహ్య కోణం మరియు దాని రెండు ఎదురుగా ఉన్నటువంటి కోణాల మధ్య సంబంధం కనుక ఉన్నట్టయితే త్రిభుజం యొక్క బాహ్య కోణ ధర్మం అని చెప్పి పిలుస్తాము. ఈ ధర్మాన్ని ఏమంటాము, బాహ్య కోణ ధర్మము. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్. నెక్స్ట్ చూద్దాము, త్రిభుజానికి అనేక విధాలుగా బాహ్య కోణాలు ఏర్పడతాయంట. ఒక త్రిభుజం ఇట్లుందనుకోండి, మనం ఒక భుజం పొడిగిస్తే ఈ విధంగా బాహ్య కోణం ఏర్పడుతుంది మనకు. ఈ విధంగా ఇంకొక భుజం పొడిగిస్తే ఈ విధంగా ఏర్పడుతుంది. ఇంకొక భుజాన్ని పొడిగిస్తే ఈ విధంగా ఏర్పడుతుంది. బాహ్యంగా ఉండేటివన్నీ మనకు బాహ్య కోణాలుగా చెప్పచ్చు. నెక్స్ట్ మనం చూసుకుందాం హోంవర్క్ ప్రాబ్లమ్స్. పటం 6.11 నుంచి చూసినట్టయితే కోణం ఎక్స్ అనేది ఏంటో కనుక్కోమన్నారు. ఇప్పుడే బాహ్య ధర్మం ప్రకారం చూసుకున్నట్టే బాహ్య కోణ ధర్మం ప్రకారము బాహ్య కోణం ఏముంది, 110 degrees ఈక్వల్ టు యాంగిల్ ఏ యాంగిల్ బి. ఇప్పుడే కదా చెప్పాను ఆ పక్క నేను 110 degrees ఈక్వల్ టు యాంగిల్ ఏ ఎంత 50 ప్లస్ ఇంకా బి ఇచ్చారు, ఎక్స్ ఇచ్చారు. సో ఏం లేదు, ఏం ఇవ్వలేదు కాబట్టి నేను ఎక్స్ అనుకున్నాము. ఈ 50 ఈ పక్కకు వచ్చేస్తుంది. 110లో నుంచి 50 వెళ్ళిపోతే 60 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 60 degrees. అంటే మనకు ఇక్కడ ఏమున్నట్టు 60 degrees ఉన్నట్టు. 60 ఒక 50 ఎంత, ఆన్సర్ వచ్చేసింది మనకి. ఎక్స్ కనుక్కోమన్నారు కాబట్టి 60. ఎక్స్ట్రాగా మళ్ళీ మనకి ఇది కూడా కనుక్కోమన్నారు అనుకోండి. 60 + 50 ఎంత, 110. 110కి ఎంత కలిపితే 180 అవుతుంది, 70. సో ఇక్కడ 70 ఉన్నట్టు. ఇలా చూసుకున్నా 180 సరిపోవాలి, ఈ విధంగా చూసుకున్నా 180 సరిపోవాలి. సరిపోయిందా? 50 60 70 అంతా 180. ఈ విధంగా మనకి లోపల అంతర కోణాలు మనకు 180 ఉండాలి. బాహ్య కోణము ప్లస్ ఈ విధంగా ఒక సరళ రేఖ ఉంటే దీనిపై ఇట్లా సగం చూసుకుంటే 180 ఉండాలి. ఇది మనకు సంబంధించి. కింది వాళ్ళలో ఏదైనా ఒక బాహ్య కోణం అయినప్పుడు ప్రతి ఒక్క అంతరాభి కోణాల గురించి ఏమి చెప్పగలవు? లంబకోణం అయిందంటే ఒకటి మనకు చూసినట్టయితే ఒకటి లంబకోణం అయిందంటే ఏం చేద్దాము, మనకు ఇదేం అవసరం లేదు. అంటే మనకి ఇక్కడ లంబకోణం వేసుకున్నామంటే ఇప్పుడు ఇది అంతర్కోణం అండి, ఇది ఏమవుతుంది బాహ్య కోణం. సో 90 degrees.
ఇలాగ ఒక లంబకోణం ఉండేటట్టు గీసుకోండి అన్నారు. సో ఈ విధంగా వస్తుంది డయాగ్రామ్ అనేది. 90 degrees వస్తుంది, లోపల 90 బయట 90, మొత్తానికి 180. నెక్స్ట్ ఒక అధిక కోణం ఉండేటట్టు అయితే ఎలా అని చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటే బయట అధిక కోణం ఉన్నట్టు, బాహ్యంగా తీసుకోమన్నారు, బాహ్య కోణం అయినప్పుడు అని ఇచ్చారు. సో బాహ్య కోణం అధిక కోణం అయితే ఈ విధంగా ట్రయాంగిల్ వస్తుంది. ఒకవేళ బాహ్య కోణం అల్ప కోణం అయితే ఈ విధంగా వస్తుందండి. చూడండి ఇది ట్రయాంగిల్ కదా, సారీ ఇది ట్రయాంగిల్ అయితే ఇది బాగా పొడిగించుకున్నామంటే ఇది 90 కన్నా తక్కువగా ఉంటుంది. సో ఇది అల్పకోణం అవుతుంది, బాహ్య కోణము. ఈ విధంగా డయాగ్రామ్ వేసుకోవచ్చు. కింద ప్రాబ్లం చూద్దాము. త్రిభుజం యొక్క బాహ్య కోణం కొలత 70. త్రిభుజం యొక్క బాహ్య కోణం కొలత 70 అంటే మనం గీసుకుందాము. 70 అంటే మనకి మేబీ ఇలాగే వస్తుంది. చూడండి 70. దాని అంతరాభిముఖ కోణాల్లో ఒకదాని కొలత 25 అయినా రెండవది ఎంత? ఎక్స్. ఓకే, ఇదంతా తెలియదు అందుకే ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఈ రెండు యాంగిల్ ఏ యాంగిల్ బి ఈక్వల్ టు బయట ఉన్నటువంటి కోణము బాహ్య కోణ ధర్మం ప్రకారము 70 ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. సో 70 ఈక్వల్ టు 25 ప్లస్ ఎక్స్. ఈ 25 పక్క వెళ్ళిపోయిందంటే మనకి 5, 6లో నుంచి పోతే 4, 45 ఎక్స్ ఈక్వల్ టు 45. సో ఇది మనకు ఆన్సర్. ఒక త్రిభుజం బాహ్య కోణం యొక్క రెండు అంతరాభి కోణాలు 60 మరియు 80 అంట. సేమ్ ఒకటేమో 60, యాంగిల్ ఏ 60, యాంగిల్ బి ఎంత 80 అయినా బాహ్య కోణం కొలత ఎంత? సింపులే అండి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఎంత అవుతుందో సేమ్ అదే అవుతుంది. 60 ప్లస్ 80 ఎంత? 140 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి అంటే ఆ త్రిభుజంలో ఉన్నటువంటి బాహ్య కోణం కూడా 140 అవుతుంది. ఈ రెండు 140 అయినప్పుడు ఈ రెండు కలిపి సో ఇది కూడా మనకు 140నే అవుతుంది. పక్కన గల పటం 6.12లో ఏదైనా తప్పు ఉన్నదేమో గమనించండి అని ఇచ్చారు. ఇక్కడ చూడండి 5, 50, 50 ఎంత? 100. దీనికి ఈక్వల్గా ఉండాలి కదా ఇది బాహ్య కోణము. ఇక్కడ ఏముంది? 50 ఉంది. సో రాంగ్ అండి, తప్పుగా ఇచ్చారు ఇది అని చెప్పి మనకి ఇక్కడ తప్పుగా ఉన్నదా, ఏదైనా తప్పు ఉన్నదా అంటే ఆ తప్పు ఉన్నది, ఆ 50 వేయకూడదు, 100 ఉండాలి. ఓకే, నెక్స్ట్ తెలియని బాహ్య కోణం ఎక్స్ వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు. ఇక్కడ చూద్దాం, సింపుల్గా వెళ్ళిపోతుంది. దీని వాల్యూ ఏంటి? రెండింటిని ప్లస్ చేస్తే వస్తుంది కాబట్టి 70 ప్లస్ 50 120. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి మేడం ఇది ఈ సైడ్కి వచ్చింది, ఈ సైడ్కి వచ్చినా కూడా అలాగే పాటిస్తుందా అంటే అలాగే పాటిస్తుంది. 65, 45 ఎంత? 6, 4, 10, 11, 110. సో 110. ఈ పక్క ఎంత ఉన్నట్టు? 70 ఉన్నట్టు. ఓకే, ఇలా చూసుకున్న 180 వస్తుంది. ఈ విధంగా ఇలా చూసుకున్న 180 రావాలి. ఈ విధంగా మనం చూద్దాము. నెక్స్ట్ ఇది 30, ఇది 40, ఇది 30 కదా. సో 40 ప్లస్ 30 ఎంత? 70. 70నే ఈ పక్క ఉందంటే మనకి ఇక్కడ 70. ఓకే, ఈ పక్క ఎంత ఉన్నట్టు? ఇక్కడ 70 ఉంటే ఈ పక్క ఎంత ఉన్నట్టు? 110 ఉన్నట్టు. ఓకే, లోపల పక్క. నెక్స్ట్ ఇది 60, 60 అంట. 60, 60 ఎంత? 120. సో బయట పక్క 120. ఈ లోపల పక్క ఎంత ఉన్నట్టు? 60 అంటే ఇప్పుడు ఒక రెండు కలిసి 180 అవ్వాలి. సో ఇక్కడ 50, ఇక్కడ 50 ఉంది. సో ఇక్కడ ఏమైనట్టు? 100 అయినట్టు. ఈ లోపల పక్క 80 ఉన్నట్టు. ఇలా చూసుకున్న 180, ఇలా చూసుకున్న 180. ఓకే, ఈ 60 ప్లస్ 30 ఎంత? 90. సో ఇక్కడ ఏమున్నట్టు? 90 ఉన్నట్టు. ఈ పక్క కూడా 90 ఉన్నట్టు. ఈ విధంగా మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసేయచ్చండి. ఇక్కడ చూడండి అంతర్కోణాలు ఎంతో కనుక్కోమన్నారు. బాహ్య ఇచ్చారు, లోపలిది ఇచ్చారు. ఇక్కడ అంతర్కోణాలు కనుక్కోమన్నారు. అంటే ఈ రెండు ప్లస్ చేస్తే ఇది రావాలి. ఇక్కడేమో మనకి ఎక్స్ ఇచ్చారు కదా. సో ఇందులోంచి తీసేద్దాం, వచ్చేది అదే వస్తుంది. 115లో నుంచి 50 తీసేయాలి. 11లో 5 పోతే 6. సో 65 ఇక్కడ. ఈ విధంగా ఇది కనుక్కుంటే ఇది కూడా కనుక్కోవచ్చు అండి ఇంకా. ఓకే, నెక్స్ట్ 70, 100 అంట. 100లో నుంచి 70 పోతే 30. అంతే కదా, 70 ప్లస్ 30 చేస్తేనే కదా 100 వస్తుంది. నెక్స్ట్ 125 అంట. ఇక్కడేమో 90 ఉంది. ఓకే, 90కి ఎంత ప్లస్ చేస్తే మనకు 125 వస్తుందో చూద్దాం. 35. నెక్స్ట్ 60. ఇక్కడ మనకు 60 ఉంటే అప్పుడు 120 అవుతుంది. నెక్స్ట్ 80, బయట 80 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఇక్కడ ఎంత ఉండాలి? 50. 50 ప్లస్ 30 80. నెక్స్ట్ ఇది 75 ఉంది, ఇక్కడేమో 35 ఉంది. ఈ పక్క ఎంత ఉండాలి చూద్దాం. 0, 40. సో 40.
త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం ధర్మము, ఇది మనకు చూసింది ఇప్పుడు నేను చెప్పాను కదా, త్రిభుజంలో అంతర కోణాలు మొత్తం ఎంత ఉండాలని 180 ఉండాలి. అంటే ఇది 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 ఇప్పుడు మనం బాహ్య కోణం చూసుకున్నాం, ఇప్పుడైతే అంతర కోణాలు చూద్దాము. చూడండి, కోణము ఒక సరళ కోణం మరియు దాని కొలత ఎంత అంటే 180. ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఏం చేస్తారు, ఈ యాంగిల్ ఇట్లా కిందికి ఉండేటట్టు ట్రయాంగిల్ తిప్పండి, ఒక ట్రయాంగిల్ తీసుకొని. ఇంకోసారి ఏం చేస్తారు, 3 ఉండేది కదా అది కిందికి వచ్చేటట్టు పెట్టండి. ఇంకోసారి ఏం చేస్తారు, 2 ఉంది కదా యాంగిల్, అది మనకు ఇట్లా వచ్చేటట్టు పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే 3 యాంగిల్స్ నేలను తాకుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో అలా కూడా ఏమవుతుందంటే ఒక హాఫ్ పూర్తి అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఇది ఫుల్ 360 అనుకుంటే దీంట్లో హాఫ్ 180. సో ఇది 180, ఇది 180. ఇది మనకి ఏమవుతుందంటే త్రిభుజం యొక్క అంతర కోణం యొక్క విలువ అవుతుంది. త్రిభుజం యొక్క 3 కోణాలు మొత్తము 180. ఇది మనకు సంబంధించి అంటే ఇక్కడ ఏముంటుంది, మొత్తం కలిపితే 180 degrees అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక ప్రాబ్లం చూద్దాము. త్రిభుజం యొక్క ధర్మాలు ఇచ్చారు. సో మనకేమి ఏమి ఇబ్బంది ఏం అవసరం లేదు. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 అని చెప్పారు. ఇది మనం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్. బాహ్య కోణ ధర్మం అంటే చెప్పాను కదా, ఇక్కడ మనకు ఉందంటే ఇక్కడ మనకు ఒకటి ట్రయాంగిల్ ఉందంటే ఈ బాహ్య కోణం ఏదైతే ఉంటుందో ఈ రెండింటి ప్లస్సే అక్కడ ఉంటుంది అని చెప్పి, యాంగిల్ ఏ యాంగిల్ బి అనేది మనకు ఈ బాహ్య కోణం విలువకు ఈక్వల్గా అవుతుంది అని. ఇప్పుడు ఇక్కడ త్రిభుజం సంబంధించి చూస్తే త్రిభుజాల కోణం మొత్తం 180. ఇక్కడేమో ఆల్రెడీ 47 ఇచ్చారు, 52 ఇచ్చారు. ఇది ఎంత, మొత్తం 180 అని చెప్పాను. 47 52 ఎంత, 7 8 9 99 అయింది. 99 ఈ పక్క కలిపి 99 అయితే ఇది ఎంత ఉండాలి, 180లోంచి 99 తీసేస్తే ఎంత అవుతుంది, 81. సో 81 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 81 47 52 కలిపితే మనకు 180 రావాలి. అర్థమైందా? ఇది మనకు సంబంధించి. ఇది ఎక్స్ వాల్యూ చూద్దాము. ఇక్కడ 60 50 ఎంత, 110. ఇక్కడ ఎంత ఉంటే 180 అవుతుంది, 70 ఉంటే 180 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడేమో 90, ఇక్కడ వాల్యూ ఇవ్వలేదు మేడం ఎలా తీసుకోవాలనుకుంటారేమో, ఇక్కడ మనకు ఇది ఇచ్చారు లంబకోణం అని చెప్పి సింబల్. సో 90 ప్లస్ 30 ఏమవుతుంది, 120. 120కి ఎంత కలిపితే 180 వస్తుంది, 60. నెక్స్ట్ 110 30 ఎంత అవుతుంది, 140 అవుతుంది. ఎంత కలపాలి, 40 కలిపితే 180 అవుతుంది. నెక్స్ట్ 50 అండి, 50 ఇది మనకు ఎక్స్, ఇది ఎక్స్, అంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయంట. మనకు ఆ రెండు తెలీదు. సో ఎక్స్ ఈక్వల్ టు మొత్తం కలిసి 180. 50 ప్లస్ 2x ఈక్వల్ టు 180. 180లో నుంచి 50 పోతే ఈ ప్లస్లోది ఈ పక్కకి వెళ్తే మైనస్ అవుతుంది. ఓకే, 50 పోతే 130/2. ఈ పక్క 2x ఉంది కదా, 2xని 130 ఉంది కదా, ఈ పక్కకు బై తెచ్చేసుకుంటే 2 6 5 సో 65. అంటే ఇది 65 ఇది 65 అని చెప్పి అర్థము. నెక్స్ట్ ఎక్స్ అంట, 3 xలే అంటే 3x ఈక్వల్ టు 180. 3 1 జా 3 60 జా అంటే 3 మనకు 60 అని మొత్తం 180 అవుతుంది. నెక్స్ట్ 2x ప్లస్ 90 ఇది ఎంతో తెలియదు, ఎక్స్ అంట. ఓకే, మనం కనుక్కుందాం. 90 ప్లస్ ఎక్స్ ప్లస్ 2x ఈక్వల్ టు 180. 2 ప్లస్ 3 ఎంత, 2 ప్లస్ 1 3x ఈక్వల్ టు 180 మైనస్ 90. 180లోంచి 90 పోతే 90. ఇప్పుడు 3x ఈక్వల్ టు 90. 3 30 అంటే 30. ఒకటి ఏమైంది, 30 అయింది, ఇది ఎక్స్ కదా 30. ఇక్కడ 2x ఉంది అంటే 2 × 30 అంటే 60. ఇదేమో 60 ఇదేమో 30 ప్లస్ 90 అయింది. ఇక్కడ ఒక 90 180 సరిపోయింది కదా. సో ఈ విధంగా మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోండి కొన్నిసార్లు మనకి ఏమైనా డౌట్ ఉంటే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. 120 బయట ఉందండి, అంటే లోపల ఎంత ఉన్నట్టు, మొత్తం కలిసి 180 ఉండాలి. ఇక్కడ మనకి ఇది కూడా 180 ఉండాలి. బాహ్య కోణము అది లోపల ఉన్నటువంటి రో అంతా చూసినట్టయితే. ఓకే, 120 బయట ఉందంటే మిగతాది ఎంత అని y లోపల 60. ఈడ 60 50 అంటే 110. ఈడనే 110 అయింది, ఈడ ఎంత ఉంటే 180 అవుతుంది, 70. సో 70. ఈ విధంగా మీరు చేసేయచ్చు త్వరగా. ఈడ 80 ఉందంటే ఈడ కూడా మనకు 80 ఉన్నట్టే, రెండు ఈక్వల్ కాబట్టి. 80 ప్లస్ 50 ఎంత, 130. 130 ఈ పక్కే 130 ఉందంటే ఈ పక్క ఎంత ఉండాలి, 180 అవ్వాలంటే 50 ఉండాలి. సో 50. నెక్స్ట్ 60 50 ఎంత, 110 ఈ పక్క రెండు కలిసి 110 ఉంటే ఈ పక్క ఎంత ఉంటే 180 అవుతుంది, 70. సో ఈ పక్క కూడా మనకు 110 ఈ విధంగా ఈక్వల్ కాబట్టి. సో అలాగైనా చూడొచ్చు. ఇక్కడ 70 ఉంటే ఇది మిగిలింది ఏముంటుంది, 110 ఉంటుంది, మొత్తం కలిసి 180. అలాగైనా చేయొచ్చు.
రెండు విధాలుగాను. నెక్స్ట్ ఇంకా చూద్దాము. ఇక్కడ 60 ఉంటే ఇక్కడ కూడా మనకు 60 ఉన్నట్టే. 60 + 30 ఏమవుతుంది? 90. 90 ప్లస్ ఈ పక్క ఏమున్నట్టు? 90. ఇక్కడ 90 ఉంటే ఇక్కడ 90నే ఉన్నట్టు, అంటే ఇంకా 180 అవుతుంది కాబట్టి. ఇక్కడ 90 ఉంది, సో ఈడ కూడా మనకు 90 ఉన్నట్టు. ఈడ మనకి ఈ రెండు ఏమున్నాయి చూద్దాము. ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చారు, x x అంట. సో y ఒకటే 90 ప్లస్ x ప్లస్ x 2x = 180. అంతర కోణాలు మొత్తం 180 కదా, సో అందుకు. నెక్స్ట్ 90 ఈ పక్క వెళ్ళిపోతుంది, మైనస్ అవుతుంది. ఎంత అవుతుంది? 2x = 90. క్యాన్సిలేషన్ చేస్తే 2 4 = 8, 2 5 = అంటే 45. నెక్స్ట్ అండి, బయట x ఉంది కాబట్టి ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ y ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇవన్నీ ఈక్వల్ చూడండి. ఇదే x ఉంది, ఈడ x ఉందంటే ఇక్కడ x అనే, ఈడ x ఉందంటే ఇక్కడ కూడా x ఉన్నట్టే లెక్క. అంటే మూడు మనకి ఈక్వల్గానే ఉన్నాయి. అంటే 3x = 180. 360 అంటే x అంటే ఏంటి? 60 మొత్తం మనకు 60 ఉన్నట్టు. త్రిభుజం యొక్క రెండు కోణాలు 38. మూడవ కోణం ఎంత? త్రిభుజం యొక్క రెండు కోణాలు 30 + 80 ఎంత? సో ఇంకో కోణం ఎంత తెలియదు, మొత్తం కలిసి మనకు 180. 8 9 10 11 110 + x = 180. 180లో నుంచి 110 వెళ్ళిపోతే మనకు 70 ఈజ్ ద రైట్ ఆన్సర్. మూడవ కోణం ఎంత? 70. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒక కోణం 70, ఇంకో కోణం 30, ఇంకో కోణం 80. సో మొత్తం కలిస్తే 180. ఈ విధంగా మనకి త్రిభుజం యొక్క ఒక కోణం 80, మిగిలిన రెండు కోణాలు సమానం అంట. 80 ప్లస్ మిగతా రెండు మనకు ఏవో తెలియదు, సో రెండు సమానం. అది ఎక్సే అది ఎక్సే అనుకుందాం. సో ప్రతి సమాన కోణం కొలతలు కనుక్కోవాలంట. 80 + 2x = 80, 180 అండి. ఈ 80 పక్కకి వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. సో 2x = 180 - 80 100. సో 250 అంటే ఏంటి? ఇంకో కోణం 50, ఇంకో కోణం 50 అని. ఒక కోణం ఫస్ట్ది వాళ్ళే ఇచ్చారు 80 అని. త్రిభుజం యొక్క మూడు కోణాల నిష్పత్తి ఎంత అంట? 1 2 1 అంట. త్రిభుజం యొక్క అన్ని కోణాల విలువలు కనుక్కోండి. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ వేసుకోండి. ఇది 1x అంటే x అనుకోండి, ఇది ఎక్సే, ఇదేమో 2x అంట. అంటే ఇది x అని, 2x x రేషియో అలా ఉందని, 1:2:1 అని చెప్పి. ఇక్కడ మూడు కోణాలు మొత్తం 180 కదా. సో x + 2x = 180. 2 3 4 అంటే ఏంటా? 4x = 180. 180/4 ఇవి పక్కకు వచ్చేస్తుంది. 4 1 4 4 16, 4 5 20 అంటే 45. ఒక కోణం ఎంత? 45. x = 45. ఇంకో కోణము ఎక్సే కాబట్టి 45. ఇంకో కోణం ఎంత? 2x అంటే 45 × 2 ఏమవుతుంది? 90. ఇది మనకు ఆన్సర్ 45 45 90. మూడు కోణాలు ఏమంటే ఇవి. నెక్స్ట్, రెండు లంబ కోణాలను త్రిభుజం కలిగి ఉండగలదా? లేదండి, ఒక లంబకోణమే ఉంటుంది. ప్లస్ ఇలా గీసుకుంటే ఇవన్నీ మనకు అల్పకోణం అవుతుంది. రెండు అధిక కోణాలను త్రిభుజం కలిగి ఉండదా? లేదు, ఒక అధిక కోణం మాత్రమే ఉంటుంది. ఈ రెండు మనకు మళ్ళీ అల్ప అవుతాయి. రెండు అల్ప కోణాలు త్రిభుజం కలిగి ఉండగలదా? ఇక్కడ చూసినట్టయితే ఇది అల్పానే, ఇది అల్పానే, ఇది అల్పానే, సో ఉండొచ్చు. మూడు కోణాలు 60 కన్నా ఎక్కువ కలిగిన త్రిభుజం ఉండగలదా? మూడు కోణాలు 60 కన్నా ఎక్కువ అంటే ఉండదండి. ఏదన్నా ఒకటి ఉండొచ్చు కానీ మిగతా రెండు కూడా 60 కన్నా ఎక్కువ ఉండవు. మూడు కోణాలు 60కి సమానమైన త్రిభుజం ఉండగలదా? ఉండొచ్చు. ఇది ఏమిటంటే మొత్తం ఈక్వల్ అండి, సమబాహు త్రిభుజం అని చెప్తాం. లేదా మనకి ఇక్కడ మూడు ఈక్వల్గానే ఉంటాయి, సమబాహు త్రిభుజము. మూడు కోణాలు 60 కన్నా తక్కువ కలిగిన త్రిభుజం ఉంటుందా? లేదు, ఉండదు. ఒకటి 45, ఒకటి 45 అనుకుంటే ఇంకోటి 90 అవుతుంది. అట్లా మూడు ఒకటే 60 ఉండదు. ఓకే, 60 కన్నా ఎక్కువ ఉండదు, 60 కన్నా తక్కువగా ఉండదు, 60కి సమానంగా ఉంటుంది మళ్ళీ. నెక్స్ట్, రెండు ప్రత్యేక త్రిభుజాలు చూద్దాము. సమబాహు మరియు సమద్విబాహు త్రిభుజాన్ని చూద్దామండి. ఒక త్రిభుజం యొక్క మూడు భుజాలు సమానమైతే దాన్ని మనం సమబాహు త్రిభుజం అంటాం. ఇక్కడ చూడండి, మూడు ఒకేలా ఉంటాయి భుజాలు. సో దాంట్లో యాంగిల్స్ కూడా మనకు సేమ్గానే ఉంటాయి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్, సమబాహు త్రిభుజం ఎలా ఉంటుందంటే రెండు భుజాలు సమాన కొలతలు అనేటివి కలిగి ఉంటాయి. మూడోది వేరుగా ఉంటుంది మళ్ళీ. దీన్ని మనం సమద్విబాహు త్రిభుజం అంటాం. ఇంగ్లీష్లో చూసుకుందాము. దీన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాము. ఈ సమబాహుదా అయితే మనము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పి అంటాము సమబాహుని. సమద్విబాహుని అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్, సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజాలు ఒకే పొడవును కలిగి ఉంటాయండి.
సమాన భుజాలు ఎదురుగా ఉండే భూకోణాలు కూడా సమానంగా ఉంటాయి. రెండు భుజాలు మనకు సేమ్ ఉంటాయి. ఇది 3 ఉంటే ఇది 3నే ఉంటుంది, ఇది 4 ఉంటే ఇది 4ఏ ఉంటుంది. దీనికి ఎదురుగా ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా మన కోణాలు సమానంగానే ఉంటాయి. ఇది 45 ఉంటే ఇది 45ఏ ఉంటుంది. ఈ విధంగా ఈ కింద ఇచ్చినటువంటివి చూడాలి. ఇంక మనము ఈ రెండు సమానంగా ఉన్నాయంట. సో ఇక్కడ మనకి ఎక్స్ ఇది 40 ఇచ్చారు. సో కనుక్కుందాం ఏదై ఉంటుందో. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇది ఈక్వల్ కదా, సో ఈ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఈ పక్క 40 అయినప్పుడు ఈ పక్క కూడా 40నే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది రెండు భుజాలు ఈక్వల్. సో ఇక్కడ ఉండేటువంటి కోణాలు కూడా మనకి ఇది 45 అయినప్పుడు ఇది కూడా 45 అవుతుంది. ఇది 90, మొత్తంగా చూసుకుంటే 180. ఇక్కడ 50 ఉంది, సో ఇక్కడ కూడా 50 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 100 శీర్షం కదా ఇది, సో ఇది సమానం ఇది సమానం. సో ఇక్కడ కోణాలు సమానం అవ్వాలి. ఓకే, అర్థమైంది. ఏ పక్క కోణాలు సమానం తీసుకున్నది కూడా కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ మనకు ఉండేది ఏమిటండి, ఈ రెండు మనకు సమాన భుజాలు కాబట్టి ఈ ఉండేటువంటి కోణాలు ఏమైతే ఉంటాయో అవి సమానంగా ఉంటాయి. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 80 ఉండాలి రెండింటిని కలిపితే. సో ఇక్కడ మనం రెండింటిని కలిపితే 80 అంటే ఈడ 40 ఉన్నట్టు ఈక్వల్ కాబట్టి. ఈడ 90, ఈ పక్క 90 ఉంది అంటే ఈ రెండు కలిసి 90 ఉండాలి. అంటే 45 ఈక్వల్గా ఉండాలి అది కూడా మనకి, ఎందుకంటే రెండు సమాన భుజాలు కలిగి ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెండు సమానంగా ఉన్నాయి అంటే ఇక్కడ ఉండేది సమానంగా ఉంటాయి. ఈడ 40 అయినప్పుడు ఓకే, కన్ఫ్యూజ్ కాకూడదు మీరు. డయాగ్రామ్ ఈ వెక్కకి ఇచ్చారు మనకు, అంతేగాని మనం చూసుకోవడం చూడండి. ఈ సమాన భుజాలు, సో ఇది సమానంగా ఉంటాయి. ఎక్స్ ఏముంటుంది ఇక్కడ మనకు 40 ఉంది, మిగిలింది ఎంత 140. 140లో హాఫ్ ఎంత అంటే రెండు సమానంగా ఉండాలి కాబట్టి 70. సో 70 ఇది మనకు. నెక్స్ట్ చూద్దాము, ఈడేమో మనకు చూడండి ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి అంటే మనకు ఇక్కడ కోణం సమానంగా ఉంటుంది. ఈడ 120 బయట ఉంది, లోపల ఎంత ఉన్నట్టు మొత్తం 180 ఉండాలి కదా. ఇదంతా బయట 120 ఉంది, లోపల ఎంత ఉన్నట్టు 60. సో ఈడేముందో ఈడ అంతే 60. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మరి చూడండి ఇక్కడ ఏముంటుందో ఇక్కడ అదే ఉంటుంది. అంటే ఈడ కూడా ఎక్స్, ఇక్కడ ఏముంటుందో అదే ఉంటుంది. ఈడ 110 ఉంది బయట, అంటే లోపల ఎంత ఉంటుంది 70 ఉంటుంది. ఇక్కడ మళ్ళా దీన్ని 180కి తీసుకుందాము. 70 ఉంది, ఈ పక్క ఏముండాలి 110 ఉండాలి రెండు కలిసి. 110లో హాఫ్ ఎంత 255, అంటే 255 110 పోతుంది. సో ఈడ 55 ఈడ 55, అర్థమైందా. ఫస్ట్ దీన్ని 180 చేసుకున్నాము, తర్వాత ఈడ వాల్యూ వచ్చింది కదా, సో ఈ మూడింటిని 180 చేసుకున్నాం. తర్వాత ఎట్లాగో ఈడ సేమ్ ఉండాలి కాబట్టి ఈ మిగిలింది మనము హాఫ్ చేసుకొని దీనికి హాఫ్ వేసుకున్నాము. అర్థమైందా. ఇది మనకు ఇక్కడ 30 ఉంది అంటే ఇక్కడ కూడా 30 ఉన్నట్టు. సో ఇక్కడ ఏముందో మనకి ఇక్కడ కూడా 30 ఉంటుంది. అది మనకు సంబంధించి ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇది మనకు. నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏమి ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు XY కోణాలు కనుక్కోమని చెప్పారు. 120 ఉంది ఈ పక్క, సో ఈ పక్క ఏమున్నట్టు 70 కాదు 60. 120 + 60 ఎంత అవుతుంది 180. ఈడ 60 ఉన్నప్పుడు ఈడక్కడ ఏమవుతుంది 60నే ఉంటుంది. ఇవి సమాన భుజాలుగానే ఉన్నాయి చూడండి. 60 + 60 ఎంత అవుతుంది 120. సో ఈడ ఏముంటుంది 60, మొత్తం 60నే ఉంది ఇప్పుడైతే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, 90 ఉంది ఇక్కడ, అంటే ఈ రెండు కలిసి 90 ఉంటాయి. అంటే 45 రెండు సమానంగా ఉండాలని సింబల్ కూడా ఇచ్చారు. ఇలాగ సింబల్ ఉందనుకోండి అంటే ఇది రెండు అని చెప్పి, అంటే ఈ రెండు ఈక్వల్ అని చెప్పి. ఓకే, ఇక్కడ మనకు అలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 90 ఇక్కడ 45 కదా. ఇక్కడ 45 అయినప్పుడు బయట పక్క అంటే 180లో నుంచి 45 తీసేస్తే ఇదంతా 180లో ఈ పక్క ఉండేది 45 అయినప్పుడు బయట పక్క చూద్దాము. 10లో నుంచి 5 పోతే 5, 7లో నుంచి 4 పోతే 135 ఈజ్ ద రైట్ ఆన్సర్. బయట పక్క 135. సో X 45, బయట పక్క 135. నెక్స్ట్ చూద్దాము, ఇంకా మనకి ఈ పక్క ఇదైనప్పుడు ఈ పక్క కూడా మనకు ఈక్వలే, అంటే ఈ పక్క కూడా 92నే ఉంటుంది. ఇది మనకు సమానంగా ఉండాలి. X ఓకే, 92 + 2x = 180. 180లో నుంచి 92 వెళ్ళిపోతే 88, అంటే 2x = 88. అంటే ఎంత x = 44. అంటే ఇది 44 ఇది 44. ఈ ఒక పక్క 44 అయినప్పుడు ఈ పక్క ఎంత ఉంటుంది అంటే 180లో నుంచి 44 తీసేస్తాం. 6, 10లోంచి 4 పోతే 6 అండి, 17లోంచి 4 పోతే 13, 136. 136 ఈజ్ ద రైట్ ఆన్సర్. y అనేది, x అనేది 44. ఇలాగ మనం చేసుకుంటాము. భుజం యొక్క రెండు భుజాల పొడవుల మొత్తము ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా మనకి ఏదైనా శాంపుల్కి ఒకటే తీసుకుందాము. ఒకటి తీసుకుంటే మనకు ఈ పక్క 3, 4, 5 ఉందనుకోండి. ఏదైనా సరే రెండు భుజాలు ప్లస్ చేయండి. 5 + 4 ఎంత 9, అంటే ఏంది దీనికన్నా ఎక్కువగా ఉంది.
ఓకే, ఇలాగ మనకి ఒక త్రిభుజం యొక్క ఏవైనా రెండు భుజాలు మొత్తము మూడవ భుజం కంటే ఓకే ఎక్కువగా ఉంటుంది. 3 కన్నా ఎక్కువే కదా 9 అనేది. ఇక్కడ ఇంకా మిగతాయి చూద్దాము. 4, 7, 10 అనుకుందాము. ఒకవేళ 10 + 7 చేసినట్టయితే 4 కన్నా ఎక్కువగానే ఉంది. అలా కాకుండా 4, 7, 10లో 7 + 4 చేద్దాము. 7 + 4 ఎంత? 11. 10 కన్నా ఎక్కువగానే ఉంటుంది. అలా కాకుండా 14 చేద్దాము. 10 + 4 ఎంత? 14. 14 అనేది ఏంటి? 7 కన్నా ఎక్కువే. అంటే ఏదైనా సరే రెండు భుజాలు మొత్తం తీసుకుంటే ముందర ఎదురుగా ఉన్నటువంటి భుజానికన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు ఈ మొత్తం తీసుకుంటే ఏమవుతుందండి? ఎక్కువగా ఉంటుంది. అదే మనము భేదం తీసుకుంటే, మొత్తం కాకుండా భేదం తీసుకుంటే, అంటే సపోజ్ 4, 7, 10 సేమ్ కొలతలు తీసుకున్నాము. రెండు భుజాలు తీసుకుందాం. ఫస్ట్ 10 + 7 ఎంత? 17. 17 - 4 ఎంత? 10 - 7 అండి. 10 - 7 ఎంత? 10 - 7 ఎంత? 3. 4 కన్నా తక్కువ. చూడండి ఇక్కడ. అదేవిధంగా 10 + 4 తీసుకుందాము. ప్లస్ కాకూడదు, డిఫరెన్స్ చూసుకుందాం. 10 - 4 ఎంత? 6. అంటే 7 కన్నా తక్కువగానే ఉంది. 7 + 4 తీసుకుందాం. 11. 11 - 10 ఎంత? 1. మనకి ఇక్కడ 10 కన్నా తక్కువగానే ఉంది. ఈ విధంగా మనం మొత్తం తీసుకున్నప్పుడు మూడో భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. భేదం తీసుకుంటే కనుక మూడో భుజం కంటే తక్కువగా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. సో అది మనకు స్టేట్మెంట్. మళ్ళీ సెకండ్ మనకి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చూడండి. ఒక త్రిభుజం యొక్క ఏవైనా ఎదుటిగా ఉన్నటువంటి రెండు భుజాల భేదం తీసుకుంటే మూడో భుజం కన్నా తక్కువగా ఉంటుందంట. పైన చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్ సహా చెప్పాను నేను ఆల్రెడీ. నెక్స్ట్ చూద్దాం ప్రాబ్లం ఒకటి చూద్దాము. భుజాల పొడవులు 10.2 సెంటీమీటర్, 5.8 సెంటీమీటర్, 4.5 సెంటీమీటర్ గల త్రిభుజం ఉంటుందా? చూద్దాం ఇక్కడ. అంటే వాళ్ళు చెప్పినట్టు ఏముంది చెప్పారు ఇక్కడ? ఏ రెండు భుజాలు ప్లస్ చేసినా దానికన్నా ఎక్కువగా ఉండాలి మూడో భుజం కన్నా. ఒకవేళ మనం భేదం తీసుకుంటే మైనస్ చేస్తే దానికన్నా తక్కువగా ఉండాలి. చూద్దాం ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుందో కాదో. మొదటగా చూద్దాము. 10 + 2 5.8 చూద్దామండి. 8 + 2 ఎంత? 10. 6 16.0 అంటే 4.5 కన్నా పెద్దగానే ఉంది. సో ఫస్ట్ వన్ మనకు వర్కౌట్ అవుతుంది. మనకి ఇంకా మిగతా రెండు కూడా చేసుకోవాలి. ఓకే, మిగతా రెండు కూడా చేస్తే వర్కౌట్ అవుతుంది అన్నిటికీ. సో ఇది మన త్రిభుజం ఉంటుందంటే ఎస్ ఉంటుంది. ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవులు ఎంతంట? 6, 8 అంట. మూడో భుజం పొడవు ఏ రెండు సంఖ్యల మధ్య ఉంటుంది? ఈ విధంగా ఉన్నటివి ఎలా కనుక్కుంటామంటే 6, 8 కదా, ఇది ఎంతో తెలియదు కదా. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఏం చెప్పాము? 6 + 8 చేస్తే ఎంత రావాలి అంటే ఈ రెండు భుజాలు ప్లస్ చేస్తే ఎంత రావాలి? దీనికన్నా ఎక్కువగా రావాలి. చూద్దాం. 6 + 8 ఎంతండి? 14. అంటే ఎక్స్ కన్నా 14 పెద్దగా ఉండాలంటే ఏంటి? 14 లోపు ఉండాలి ఎక్స్ అనేది. అర్థమైందా? నెక్స్ట్ దీని డిఫరెన్స్ చూద్దాము. ఇది మనకు 2 అనే వస్తుంది. అంటే 2 కన్నా ఎక్కువగా ఉండాలి. అంటే 2 నుంచి 14 మధ్యలో ఏ సంఖ్య అయినా పెట్టచ్చు. ఏ సంఖ్య అయినా సరిపోతుంది. అదే చెప్పారు ఇక్కడ కూడా చూడండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మనకు ఒక రెండు భుజాలు ఇచ్చేసి మూడో భుజం ఏ సంఖ్యల మధ్య ఉంటుంది అని ఇచ్చారనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి ప్లస్ చేయండి. 6 + 8 14. అంటే 14 కన్నా తక్కువ ఉంటుంది ఎక్స్ అనేది. ఎందుకంటే ఎక్స్ కన్నా పెద్దగా ఉండాలి కదా 14 అనేది. సో మనం భేదం తీసుకుంటాం. అంటే 2 వస్తుంది. ఈ 2 వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏముండాలి? 2 కన్నా పెద్దగా ఉండేది అయి ఉండాలి. అర్థమైందా? పైన మనం 2 చెప్పుకున్నాం కదా లైన్స్, వీటిని బేస్ చేసుకొని రెండు భుజాలు భేదం కానీ చూసినట్టయితే మూడో భుజం కన్నా తక్కువ ఉండాలి. సో అందుకనే మనం ఇక్కడ 3, 4, 5, 6 ఉంటే అప్పుడు 2 ఎంత అవుతుంది? దీనికన్నా తక్కువగా అవుతుంది. సో ఆ విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చండి. ఇంకా మొత్తం చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇది మనకు దేని మధ్య ఉంటుంది అంటే 2 సెంటీమీటర్స్ 14 సెంటీమీటర్స్ వీటి మధ్యలో ఉంటుందండి. 2 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ, 14 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉండాలి ఆ మూడో భుజం అనేది. ఏ సంఖ్య మధ్యలో అంటే ఆ రెండింటి మధ్యలో. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ చూసినట్టయితే ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవులు ఎంతంట? 12, 15 అంట. ఏ రెండు కొలతల మధ్య మూడవ కొలత ఉంటుంది? సేమ్ ప్లస్ చేయండి, మైనస్ చేయండి. ఈ రెండింటి మధ్య ఉంటుంది. ఎంత? 27. భేదం ఎంత? 3. అంటే 3 నుంచి 27 సంఖ్య ఉంది కదా. సో వీటి మధ్యలో ఉండేటువంటి సంఖ్య అయి ఉంటుంది. లంబకోణ త్రిభుజాలు మరియు పైథాగరస్ ధర్మం చూద్దాం. అంటే మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మరియు పైథాగరస్ ప్రాపర్టీ అనేది చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్. పైథాగరస్ అంటే ఏంటంటే తన పేరండి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందినటువంటి గ్రీకు తత్వవేత్త అండి ఆయన. ఈ విభాగంలో ఇవ్వబడిన లంబకోణ త్రిభుజం యొక్క చాలా ముఖ్యమైన మరియు ఉపయోగకరమైన ధర్మాన్ని కనుగొన్నాడు కాబట్టి అతని పేరు మీదగానే మనము దీనికి పెట్టుకోవడం జరిగింది. పైథాగరస్ థియరీ, పైథాగరస్ ధర్మము అని చెప్పి ప్రాపర్టీ అని.
భారతీయ గణిత శాస్త్రజ్ఞకు బౌద్ధాయనుడు కూడా ఈ ధర్మం యొక్క సమాన రూపాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇది ఎక్కువగా మనకైతే పైథాగరస్ థీరం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. సిద్ధాంతం, పైథాగరస్ సిద్ధాంతం అని చెప్పి. లంబకోణ త్రిభుజంలో భుజాలకు కొన్ని ప్రత్యేకమైన పేర్లు అనేవి ఉంటాయి. లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని ఏమంటామంటే కర్ణము అంటాం. ఈ విధంగా చూడండి, ఇది లంబకోణం అయితే ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏంటంటే ఇది కర్ణము, డయాగోనల్ అంటాము. ఈ కర్ణము పైన చూసుకుందాం. ఇక్కడ మనకి ఏసీ అనేది ఏంటంటే కర్ణము. మిగిలిన 2 భుజాలు ఏవైతే ఉన్నాయో ఇవి లంబకోణం యొక్క భుజాలు అవుతాయి. అంటే ఏబి అనేది లంబకోణం యొక్క భుజము, బీసీ అనేది లంబకోణం యొక్క భుజము. ఇదేమో కర్ణము. మనకు పైథాగరస్ థీరం ప్రకారం అయితే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. అంటే దీని వర్గము ఈ వర్గానికి ఈక్వల్ అవుతుంది అని చెప్పి దీన్నే మనం పైథాగరస్ థీరం అని చెప్పి అంటామండి. ఇక్కడ మనకు ఒకటి ఇవ్వడం అనేది జరిగింది ఎగ్జాంపుల్గా. ఇది మనకి ఏం అవసరం లేదు, చూద్దాం నెక్స్ట్. ఈ డయాగ్రామ్ కూడా ఇచ్చారు చూడండి. డయాగ్రామ్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ఈడ ఉంటాయి. ఇవన్నీ మనకు ఈ 4 ఉన్నటివి ఈడ ఉంటాయి. ఓకే, అంటే ఒక లంబకోణం ఉంటుంది ఇక్కడ. లంబకోణం. ఈ లంబకోణం గల త్రిభుజాలనే మనము ఇక్కడ ఈ విధంగా అమర్చడం అనేది జరిగింది. అంటే మొత్తానికి చూసుకుంటే ఏంటండి మనకి ఇక్కడ ఏమైతే ఉందో ఈక్వల్ ప్లేస్, ఇక్కడ కూడా అదే ప్లేస్ అనేది ఉంది. ఓకే, అంటే మనకు ఒక దీని ఈక్వల్ టు ఒక ఫుల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇవి ఉన్నాయి కదా, ఇదంతా ఇది 2 ఈక్వల్గానే అవుతాయి. జస్ట్ మనము ఇక్కడ ఉండేటువంటి అట్టపెట్టెలు తీసి ఇక్కడ పెట్టాము అంతేగాని సేమే ఉంటాయండి 2. ఓకే, ఇక్కడ ఇచ్చారు ప్రయోగం కూడా. ఒక చతురస్రంలో 4 త్రిభుజాలు మరియు మిగిలిన 4 త్రిభుజాలని ఈ పక్క పెట్టండి అని చెప్పి ఇచ్చారు. ఇవన్నీ మనకు లంబకోణ త్రిభుజాలు కానీ చూసుకోవచ్చు. ఇక్కడ లంబం ఉంది, లంబము. ఇవన్నీ సేమ్ సైజు ఉన్నటువంటి త్రిభుజాలండి. ఆ విధంగా అమర్చాలంట. అమర్చిన తర్వాత చతురస్రాలన్నీ ఒకే రకమైనవండి. ఇక్కడ చూపించబడినటువంటి 8 చతురస్రాలు ఏవైతే ఉన్నాయో, 8 త్రిభుజాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకే రకమైనవి. త్రిభుజాలు 8 ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ ఒకే సైజువి. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే అందువల్ల కప్పబడిన చతురస్ర ఏ వైశాల్యం ఏమవుతుంది, ఈ పక్క ఉన్నటువంటి బి వైశాల్యానికి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఈడ ఉన్నటువంటి త్రిభుజాలే కదా ఇలా ఉన్నాయి. ఏదైతే ఖాళీ ప్లేస్ ఉంది, ఏదైతే మామూలుగా ఉంది, అంతే తేడా. సో 2 మనకు ఈక్వలే అవుతాయి. అంతరంలో ఉన్న చతురస్రం ఏ వైశాల్యం ఈక్వల్ టు చతురస్రం బిలో కప్పబడిన 2 చతురస్రాల వైశాల్యాలు మొత్తము ఈ రెండింటికి మనకి ఈక్వల్ అనేది అవుతుంది. ఈ విధంగానే మనకి ఈ సూత్రం అనేది రావడం జరిగింది. ఏబి ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. లంబకోణ త్రిభుజంలో కర్ణం మీద వర్గము ఓకే, అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2 లంబకోణం కలిగిన భుజాల వర్గాల మొత్తం అవుతుంది. ఇదొక భుజం. సో వీటి వర్గాల మొత్తం అవుతుంది అని ఇదే మనకు చూసుకుంటాము. ఏదైనా లంబ త్రిభుజానికి కర్ణం మీద చతురస్ర వైశాల్యం లంబ భుజాలపై ఉన్న చతురస్ర వైశాల్యానికి మొత్తానికి సమానంగా ఉంటుంది. ఏదైనా ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నట్టయితే దాని కర్ణం ఉంటుంది కదా, దీని కర్ణం మీద ఉన్నటువంటి చతురస్ర వైశాల్యం ఏదైతే ఉందో ఇదంతా ఏమవుతుందంట, ఈ లంబ భుజాల మీద ఉన్నటువంటి చతురస్రాలు ఏవైతే ఉన్నాయో వీటి వైశాల్యాన్ని మొత్తానికి, ఈ రెండింటి యొక్క వైశాల్యాల మొత్తానికి ఈక్వల్ అవుతుంది అని చెప్పి అర్థమైందా. ఇక్కడ మన కర్ణం ఏదైతే ఉందో దీని మీద ఒక చతురస్రం ఏర్పరచుకుంటాము. దీనిపైన ఉన్నటువంటి వైశాల్యము ఏదైతే ఉంటుందో ఈ పక్క ఇంకొక ఎదురెదురు భుజాలు ఉన్నాయి కదా, సో వీటి వైశాల్యాలకు ఈ వైశాల్యాలు మొత్తానికి ఈక్వల్ అవుతుంది అని. అందుకే మనకి ఇక్కడ ఏబి బీసీ, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఇదేవుతుంది ఏసీ స్క్వేర్ అవుతుంది. అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది మనకు పైథాగరస్ థీరం. ఇస్తారంటే పైథాగరస్ ధర్మం వర్తించినట్లయితే ఆ త్రిభుజం డాష్ అంటారు. ఓకే, అంటే ఖచ్చితంగా లంబకోణం అవుతుందా, లంబకోణ త్రిభుజం కాదా, లేక చెప్పలేమా, లేక అలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది. పైథాగరస్ ధర్మం కన్నా వర్తించినట్టయితే అది ఖచ్చితంగా లంబకోణ త్రిభుజమే అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భుజాల కొలతలు చూద్దాము. 3 4 5 అంట. ఇప్పుడు చూద్దాము 3 4 5. ఇక్కడ మనకి ఇది 3 అనుకోవాలి, ఇది 4 అనుకోవాలి, ఇది 5 అనుకుంటే 5 5 ఎంత 25. ఓకే, ఈక్వల్ టు 3 3 జా 9, 4 4 జా 16, 25 ఈక్వల్ టు 25. సో ఇది వర్కౌట్ అయిందా, ఈక్వల్ అయింది కదా. సో ఈక్వల్ అయింది కాబట్టి ఇది పైథాగరస్ థీరాన్ని పాటిస్తుంది. సో ఇది మనకి ఏమవుతుంది, లంబకోణ త్రిభుజం అవుతుంది. ఏది మనకి ఈ కొలతలతో గీసిండేది.
ఏ లంబకోణ త్రిభుజంలోనైనా కర్ణం పొడవైన భుజమై ఉంటుందండి. ఈ ఉదాహరణలో కర్ణం 5 సెంటీమీటర్స్ పొడవు కలిగిన భుజంగా తీసుకోవాలి. 3, 4, 5లో ఏది పెద్దది? 5. సో అందుకే మనం కర్ణం అనేది 5 తీసుకున్నాం. కర్ణం ఎప్పుడు పొడవుగా ఉంటుంది మిగతా రెండు వాటిలతో. నెక్స్ట్ ఏబీసీ త్రిభుజంలో సి వద్ద లంబకోణము కలిగి ఉందండి. ఏసీ ఎంతంటే 5, బీసీ ఎంత 12. భుజం యొక్క ఏబీ భుజం యొక్క పొడవు ఎంతో కనుక్కోవాలి ఇప్పుడు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇది ఎంతో తెలియదు కాబట్టి అలాగే పెట్టుకోండి. ఏబి స్క్వేర్ అలాగే పెట్టుకోండి. 5 5 జా 25 ప్లస్ 12 12 జా 144 అండి. 5 4 9 4 5 6 169 అంటే 13 స్క్వేర్ అండి. ఇది ఏబీకి ఉన్నటువంటి స్క్వేర్ అనేది మనకి పక్క వచ్చేస్తుంది కాబట్టి సో ఏబీ ఈక్వల్ టు 13 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ 13 అనేది అయి ఉంటుంది. ఇది పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు 24 7 అంట. 24 7 ఇక్కడ చూద్దాము. 24 24 ఎంత? 4 4 జా 16 4 8 8 16 17 1 వేసుకుంటాం. 2 2 4 5 76 7 7 జా 49 అండి. 9 6 ఎంత? 15 7 4 11 12 625 అనేది వచ్చింది మనకి ఇక్కడ. ఈ రెండు ప్లస్ 625 వచ్చింది. సో ఈ పక్క ఏముండొచ్చు? 25తో చూద్దాం. 5 to 10 10 అంటే 22 22 2 to 4 5 6 6 25 అంటే ఈ పక్క 25 ఉండొచ్చు. లంబకోణ త్రిభుజం అనేది కూడా. ఇక్కడ చూద్దాం. మనకి ఇక్కడ ఇది ఇచ్చారు 12 అని ఇచ్చారు. ఇదైతే మనకు 37 అని ఇచ్చారు. ఇక్కడ ఏముంటుంది కనుక్కుందాం ఫస్ట్. ఈడ ఏముంటుందో ఈడ అదే ఉంటుంది. సో దాన్ని డబల్ చేస్తాము. 12 ఇచ్చారు 37 ఇచ్చారు అంటే 37 స్క్వేర్ ఇచ్చారు. ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇవ్వలేదు. 12 స్క్వేర్ ఇది మనకు సంబంధించి. ఈ 12 స్క్వేర్ ఎంత? 144. 37 స్క్వేర్ చూద్దాము. 37 ఎంత? 49 7 3 జా 21 7 3 జా 21 4 5 6 36 3 3 జా 9 9 3 12 అంటే 1269 మైనస్ 144 12 12 జా 144 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 4 9లోంచి 4 పోతే 5 అండి. 6లోంచి 4 పోతే 2 2లోంచి 1 పోతే 1 1 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ స్క్వేర్ని పక్కకు తెద్దాం. సారీ ఇక్కడ 3 రావాలి. 2 + 2 ఎంత? 4 అండి. ఇక్కడ 3 రావాలి. ఇక్కడ 3 రావాలి మనకి 3. ఈ 3లోంచి 1 పోతే ఎంత? 2 అంటే 1225. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1225. ఇక్కడ మీకు కొంతమందికి వెంటనే స్క్వేర్ రూట్ కనుక్కోవడం రాదు. వాళ్ళంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్సిఎం చేసుకోండి. ఓకే 1225 చూసినట్టయితే 5తో తీసేద్దాం ఫస్ట్. ఓకే 5 2 జా 10 అండి. 5 4 జా 20 5 5 జా. దీన్ని మళ్ళీ 5తో చేద్దాము. 5 4 జా 20 5 9 జా 45 7 7 జా 49. ఇక్కడ చూడండి డబల్ టైం వచ్చాయి కదా. సో డబల్ టైం బదులు 1 వేసుకుందాం. డబల్ టైం బదులు మాత్రమే 1 వేసుకోవాలి. 2 5 వచ్చాయి కాబట్టి దాని బదులు ఒక 5 వేసుకున్నాం. 2 7 వచ్చాయి కాబట్టి దాని బదులు ఒక 7 వేసుకున్నాం. 7 5 ఎంత? 35. ఎల్సిఎం ఎవరైనా చేయగలుగుతారు కదా. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. సో ఈ విధంగా పాటించండి. 35 అంటే ఏంటి? 35 స్క్వేర్ జా ఎంత అని? 1225 అని అర్థము. ఓకే సో ఆన్సర్ ఏంటి? ఒక 35 అండి. ఈ పక్క 35 అయినప్పుడు ఈ పక్క 35. సో 5 5 ఎంత? 10 7 అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత ఉన్నట్టు? 70 ఉన్నట్టు. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. ఇక్కడేమో 5 అంట, ఇక్కడేమో 3 అంట. ఇంక ఇక్కడ ఏముంటుంది అంటే 3 స్క్వేర్. ఇది మనకు ఆల్రెడీ ముందు చేశాను. ఇక్కడ 4 ఉంటుంది. ఈ పక్క చూద్దాము. ఈ 3 ఇచ్చారు 12 ఇచ్చారు. ఈ పక్క ఏముంటుందో కనుక్కోవాలి. అంటే 3 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 9 ఉంటుంది. 12 12 ఎంత అండి? 144 మైనస్ 9 135. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 135. సింపుల్గా నేను చెప్పినటువంటి ఎల్సిఎం పాటించండి. 5తో చూసుకోండి. దీంట్లో ఏం మళ్ళీ 2తోనే పోవాలని ఏం లే. నీకు మళ్ళీ 2తో పోయేటట్టు ఉంటే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఏం డైరెక్ట్ 5తో ఈజీగా వెళ్ళిపోతుంది కదా. మనకి ఏం కావాలి? డబల్ వచ్చినట్టువి సింగిల్గా వేసుకునే వీలుగా ఉండాలి. సో 5 2 జా 10 5 7 జా 35 3 9 జా నెక్స్ట్ 3 3 జా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 5 ఉంది. 3 × 3 × 3 ఉంది. సో 2 3ల బదులు ఒక 3 వేసుకుంటావు. సో ఇక్కడ ఏమవుతుంది? 5 3 జా 15 ఒక 3 ఉంది కదా. ఒక 2 3ల బదులు ఒక 3 వేసుకున్నాం. సో ఈ 3ని మామూలుగా వేసుకుంటావు. ఈ 15కి స్క్వేర్ పెట్టుకుంటాము. సో 3√5 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది మనకు ఇక్కడ ఎక్స్కి సంబంధించి ఏముంటుంది అంటే 3√5 అని. పాయింట్లలో చూసుకుంటే మాత్రం 11.61 సంథింగ్ వస్తూ ఉంటుంది. ఇంకా పాయింట్లలో చూసుకుంటే ఇది మనకు సంబంధించి. ఇది నెక్స్ట్ చూద్దామండి. PQR ఇచ్చారు. P వద్ద లంబకోణం కలిగి ఉందంట. PQR
పీక్యూఆర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీక్యూఆర్ పీ వద్ద లంబకోణం అంటే ఇట్లా వేసుకుందాం. పీక్యూఆర్ పీక్యూ ఎంత 10, పీఆర్ ఎంత 24 అయితే క్యూఆర్ ఎంత అంటే 10 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. 10 స్క్వేర్ ఎంత 100 ప్లస్ 24 576. ఈ మొత్తం ఎంత అవుతుంది 676 అవుతుంది. 676కి మనం ఎల్సిఎం చూద్దాము. 2 3s 2 3s 2 8s 2తో 2 1s 2 6s 2 9s 3తో వెళ్తుంది చూడండి డైరెక్ట్గా మనకి 3తో 13 డైరెక్ట్ వెళ్ళిపోతుంది చూడండి. 13 × 13 ఎంత 169. సో ఇక్కడ చూస్తే రెండుటికి బదులు ఒకటి వేసుకున్నాం, రెండుటికి బదులు ఒకటి వేసుకున్నాం అంటే 26. దీన్ని బట్టి ఏమర్థమైంది 26 స్క్వేర్ అండి. అంటే మనకి ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 26 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్యూఆర్ ఈక్వల్ టు 26. 26 × 26 వేసుకున్నా కూడా మీకు అదే వస్తుంది చూడండి. ఈ విధంగా ఎల్సిఎం చేస్తారంటే ఈజీగా కనుక్కోవచ్చు మీరు స్క్వేర్ రూట్. ఎన్నో ఫార్ములాస్ అనేటివి ఉంటాయి. 5 వచ్చిందంటే లాస్ట్లో ఇట్లా చూస్తే స్క్వేర్ రూట్ ఈజీగా వస్తుంది, ఇట్లా చేస్తే ఈజీగా వస్తుందని. అట్లేం లేకుండా గొమ్మగా మనం ఎల్సిఎం చేసుకున్నాం అనుకోండి, ఎవ్రీ 2 డిజిట్స్కి ఒక డిజిటే వేసుకుంటాం. అంటే సేమ్ ఉండాలి డిజిట్. ఇప్పుడు 2 2 సార్లు వచ్చింది అనుకోండి, ఒక 2నే వేసుకుంటావు. మళ్ళీ 2 2 వచ్చింది అనుకోండి, మళ్ళీ 2 సార్లు రెండుటికి బదులు ఒక 2నే వేసుకుంటావు. సో ఈ విధంగా ఇంటూ వేసుకుంటూ వెళ్తే మనకు వస్తుంది. ఏబీసీ త్రిభుజము సి వద్ద లంబకోణం కలిగి ఉందంట. ఇది సి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఏబి అనుకుందాం. సి ఏబి అనేది 25 సెంటీమీటర్స్ మరియు ఏసీ అనేది ఎంత 7 సెంటీమీటర్స్. అయితే బీసీ ఎంత అంటే 7 స్క్వేర్, ఇది ఎక్స్ ఎంత తెలుదో. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్. 7 స్క్వేర్ ఎంత 49. 25 స్క్వేర్ ఎంత 25 × 25 625. 625 మైనస్ 49. 625 మైనస్ 49 ఎంత అవుతుందంటే 576 అవుతుంది. 576 ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు. సో దీని స్క్వేర్ రూట్ కనుక్కోవాలి కాబట్టి మనం ఈజీగా ఎల్సిఎం చేసేద్దాం. 2 2s 4, 2 8s 2 8s 2 1 14s 144s. ఇలాగ చిన్న చిన్నవి కనుక్కోవచ్చు కదా. మళ్ళీ 12 12s ఎంత 144. సో 2 2కి బదులు ఒక 2 వేసుకున్నాం, 2 12కి బదులు ఒక 12 వేసుకున్నాం. ఎంత 24. సో 24 అనేది రైట్ ఆన్సర్. బీసీ ఈజీగా చేసేయచ్చు. 15 మీటర్స్ పొడవు గల నిచ్చెన, ఓకే, గోడ మీద 12 మీటర్ల ఎత్తులో ఉన్న కిటికీని చేరుకుందంట. గోడ నుంచి నిచ్చెన పాదానికి మధ్య గల దూరం ఏ కనుగొనము. ఇక్కడ మనకి చూసినట్టయితే ఇది ఏబిసి అనుకున్నట్టయితే ఏబి ఎంత 12, ఇది మనకు 15, ఇది ఎంతో కనుక్కోవాలి. సో 12 స్క్వేర్ ఎంత 144 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 15 15s 225. 225లో నుంచి మనకు 144ని తీసేద్దాం అంటే 81 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 9. 81 అంటే 9 9s 81 కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 9, ఇది 9 ఉంటుంది. ఈజీగా చేసేసాం. కింది వానిలో ఏవి లంబకోణ త్రిభుజ భుజాలు. ఇది మనకు చూసినట్టయితే ఏవి లంబకోణ త్రిభుజ భుజాలు అంటున్నారు. ఏ 2 భుజాలు కొలతలు అనేటివి మనకు మూడో దానికి ఈక్వల్ అవుతాయి చూడాలి. ఇంకా నెక్స్ట్ చూద్దాము. నేల నుంచి 5 మీటర్స్ ఎత్తులో విరిగిపోయిన ఒక చెట్టు కొన భాగం చెట్టు మొదల నుంచి 12 మీటర్ల దూరంలో భూమిని తాకిందంట. నేల నుండి 5 మీటర్ల ఎత్తులో విరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేల నుంచి చెట్టు అనేది మనం చూద్దామండి. ఎంత ఎత్తులో ఇరిగిపోయింది. ఇది చెట్టు అనుకుంటే ఎంత ఎత్తులో ఇరిగిపోయిందంట 5 మీటర్స్. ఇక్కడ మనకు ఇరిగి ఈ చెట్టు ఏమైంది ఈ విధంగా ఇక్కడికి వచ్చి పడిపోయింది. ఇక్కడ మనకు చెట్టు ఈ విధంగా పడిపోయిందంట. అంటే ఇది 5 మీటర్స్. ఇది ఎంతనో మనకి ఇవ్వలేదు కదా, ఇరిగిపోయింది ఎంతనో. సో ఇదంతా ఎక్స్ అండి. ఓన్లీ ఇరిగింది ఎక్కడి నుంచి ఇరిగిందో అంతవరకే ఇచ్చారు. సో ఇక్కడి నుంచి ఇంతవరకు 5 మీటర్స్. ఇది మనకు ఎంత పడిందో, ఎంత చెట్టు ఇరిగిందో తెలియదు కాబట్టి ఎక్స్. పైన ఏమవుతుంది ఈ చెట్టు మొత్తం ఏమవుతుంది లాస్ట్కి ఎక్స్ ప్లస్ 5 అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనకు మొదల నుంచి పడింది కదా కింద, ఈ భూమి ఈ బేస్ ఏదైతే ఉందో అది ఎంత ఇచ్చారు 12 మీటర్స్ అంట. 12 మీటర్స్ అంటే ఇక్కడ 5 12 ఇక్కడేమో ఎక్స్, ఇదంతా తెలీదు. సో ఇది మనకేమైంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. సో పైథాగరస్ థీరం ప్రకారం చూసుకున్నట్టయితే 12 స్క్వేర్ ఎంత 144, 5 స్క్వేర్ అంటే 25. సో 169 ఏమవుతుంది 13 అవుతుంది. ఇక్కడ 13 × 13 ఏమవుతుంది 169 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 13. ఇక్కడ మనకు అడిగింది ఏమిటి చెట్టు యొక్క వాస్తవ ఎత్తు అంటే ఇరిగిపోక ముందు ఉన్నటువంటి మొత్తం ఎత్తు చూసినట్టయితే ఎక్స్ ప్లస్ 5 అంటే 13 + 5. 13 + 5 ఎంత 18.
18 meters ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ పైన చూసినట్టయితే ఈ రెండు మనకు పైథాగరస్ థీరమ్స్ అవుతాయి, ఇది మాత్రం కాదండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. PQR ఇచ్చారు, యొక్క కోణాలు ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. Q అయితే 25 అంట, ఇదైతే 65 అంట, R అయితే. మరి P ఎంతో కనుక్కోవాలి. P ఎంతో కనుక్కొని కింది వాటిలో ఏది నిజమో చూసుకోవాలి. అంటే PQ² అంటే దీని స్క్వేర్ ఈక్వల్ టు దీని స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్, ఈ రెండిటి మొత్తము ఇది మనకు అవుతుందా లేదా అంటే సేమ్ మనకు పైథాగరస్ థీరం ప్రకారమే చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ P యాంగిల్ ఎంతో తెలియదు కాబట్టి చూద్దామండి. ఇదేమో మనకు 65 ఉంది, ఇక్కడేమో 25 ఉంది. ఓకే, మొత్తం 180 ఉండాలి. ఇటు మనం చూద్దాం. 5 ఎంత, 10, 6, 7, 8, 9, ఈ రెండు కలిసి మనకు 90 ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ 90 ఉన్నట్టు. ఇప్పుడు మొత్తం కలుసుకుంటే ఎంత అవుతుంది? 90, 25, 65 ఎంత అవుతుంది? 180 అవుతుంది. సో ఈ 180 అయ్యే విధంగా మనం ఇక్కడ వాల్యూ వేసుకున్నాం 90. ఇక్కడ మనం చూద్దాము. PQ ఎంత అండి? PQ² ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పైథాగరస్ థీరం అనేది రాసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది ఏమవుతుంది? 90 degrees అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది మనకు కొంచెము డయాగ్రామ్ అనేది మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఆ పక్కకు ఇచ్చారు. సో మనం ఈ పక్కకు గీసుకుందాము. అంటే సేమే అండి. సో ఇక్కడ P ఉంది యాంగిల్, ఇక్కడ P రాసాము. పైన Q ఉంది, Q రాసాము, R రాసాము. 25 ఉంది, ఇదైతే మనకు 65 ఉంది. ఇప్పుడు దీన్ని పైథాగరస్ థీరం ప్రకారం రాసుకుందాం స్టేట్మెంటు. ఇదేంటి? హైపోటెనస్. ఇక్కడ మనకు ఇదేమైతే ఉందో ఇది మనకు తెలిసిందే కదా. PQ² ప్లస్ PR² ఈక్వల్ టు QR² అవ్వాలి. ఓకే, ఈ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణం ఏదైతే ఉందో, హైపోటెనస్ ఏదైతే ఉందో మనకి దాని స్క్వేర్కి ఈక్వల్ కావాలి. ఇది మొత్తము, ఈ రెండింటి మొత్తము చూద్దాం. స్టేట్మెంట్ అయితే మనం రాసుకున్నాము. ఇది ఇచ్చిన స్టేట్మెంట్లో ఏదైతే సరిపోతుందో అది చూసుకుందామండి. PQ² ఇచ్చారు, సో PQ² ప్లస్ QR ఇచ్చారు. QR ఈ పక్క ఉందండి, మనకు ఈ పక్క వచ్చిందంటే మైనస్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఇచ్చారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది వర్కౌట్ కాదు. PQ² RP², PR అన్న RP అన్న రెండు రాసుకోవచ్చు, ఏం కాదు. నెక్స్ట్ QR². సో ఇది పైథాగరస్ థీరానికి సరిపోతుంది. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. నెక్స్ట్ RP² ప్లస్ QR². QR ఈ పక్క ఉంది, సో ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది. ఇక్కడేమో ప్లస్ ఇచ్చారు, సో ఇది కూడా మనకు వర్కౌట్ కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనకు యాంగిల్స్ ఇచ్చారు. ఎలా మేడం మేము PQ భుజం ఎలా కనుక్కోవాలి అనుకుంటారేమో. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ చూసుకొని చేసుకున్నామంటే చాలా ఈజీగా మనకు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 40 సెంటీమీటర్స్ పొడవు మరియు 41 సెంటీమీటర్స్ కర్ణం కలిగిన దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కనుగొనము. పొడవు ఎంత? 40, కర్ణం ఎంత? 41 ఇచ్చారు. ఇంకోటి ఎంతో మనకు తెలీదు. ఈ యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. ఓకే, దీర్ఘ చతురస్రం చుట్టుకొలత అంటే ఏంటి? ఈ పక్క కూడా ఇంకొకటి ఉంటుంది. మనకి ఇవ్వడమేమో ఈ 3 మాత్రమే, ఈ 2 మాత్రమే ఇచ్చారు. ఇక కనుక్కుందాము. కర్ణం 41 ఇచ్చేసారండి. సో 40 ఎంత? 40 × 40 అంటే 40² ప్లస్ ఇక్కడ ఉండేటువంటి x² ఈక్వల్ టు 41². 40² ఎంత? 4 4 16. సో 1600 ప్లస్ x² ఈక్వల్ టు 41 × 41 ఎంత అంటే 1681. ఈ 1600 ఈ పక్కకు వచ్చేస్తుంది, 1600 అవుతుంది. మైనస్ చేస్తావు, పక్క ప్లస్లో ఉంది కాబట్టి ఇక మైనస్ వచ్చింది. సో 81. x² ఈక్వల్ టు 81. x ఈక్వల్ టు 9 × 9 స్క్వేర్ రూట్. ఒక 9² స్క్వేర్ క్యాన్సిల్, ఓన్లీ 9 మిగులుతుంది. x ఈక్వల్ టు ఎంత? 9. ఇదేమో 9, ఇదేమో 40, ఇదేమో 41 అండి. ఓకే, మనకు చుట్టుకొలత కనుక్కోమన్నాడు. ఇది 9 అయినప్పుడు ఇది 9 అవుతుంది, ఇది 40 అయినప్పుడు ఇది 40 అవుతుంది. సో చుట్టుకొలత చూద్దాం. 40 + 40 9 9 9 + 1 9 18 4 4 8 9 98 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలా కాకుండా ఫార్ములా అయినా వేసేయండి. 2 × L + B. 2 L + B ఎంత? 40 + 9 49. 2 × 49 9 2 18 4 2 8 + 1 98. ఇలాగైనా మీకు 98 వస్తుంది. రాంబస్ యొక్క కర్ణాల కొలతలు. రాంబస్ ఎలా ఉంటుంది? మనకి కర్ణాల కొలతలు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబస్ ఈ విధంగా ఉంటుంది. కర్ణాల కొలతలు ఇచ్చారు 16 30 అని చెప్పి. 16 30. దీని చుట్టుకొలత కనుగొనము. ఇదేమో 30, ఇదేమో 16. దీన్ని మనకు భుజం అనేది కనుక్కుందాం. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఇంతవరకు 30 అండి, అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇంతవరకు 30 అంటే ఏంటి?
ఇక్కడేమో మనకు హాఫ్ కట్ చేసుకుంటుంది. ఈ పక్క 15 ఉన్నట్టు, ఈ పక్క 15 ఉన్నట్టు. మీరు చూసుకున్నట్టయితే డయాగ్రాము మొత్తం 30 అయింది. అంటే ఇదంతా ఏమవుతుంది, 15 అవుతుంది. ఇది చూడండి మొత్తం 16 ఉంది. అంటే హాఫ్ ఏమవుతుంది, 8 అవుతుంది. 8 + 8 కదా 16. సో 8 అవుతుంది. ఇదేమో 8, ఇదేమో 15. ఇంకా మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా ఇది. సో చూడండి ఇక్కడేమో లంబం ఉంది. సో ఇక్కడ మనం దీన్ని కనుక్కుందాము. అంటే 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈక్వల్ టు ఇంక మనకు వచ్చేది మనకు ఆ భుజం అనేది అవుతుంది. ఫస్ట్ ఒక భుజం కనుక్కుందాము, తర్వాత మనం చుట్టుకొలత కనుక్కోవచ్చు. 8 8 ఎంత అండి, 64. 15 15 225 ఈక్వల్ టు 5 4 9 6 7 8 2. ఇక్కడ మనకు 289కి స్క్వేర్ కనుక్కుందాము. 289 నేను చెప్పినటువంటి మెథడ్ ఫాలో చేద్దాము. 3తో మనకు క్యాన్సిలేషన్ సరిగ్గా వెళ్ళదు. ఎందుకంటే మనకు చూడండి 3 9 27 వెళ్తుంది, కానీ 19 మిగులుతుంది. సో వెళ్ళదు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే 289 వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకున్న తర్వాత ఇక్కడ దేనికి మధ్యలో ఉందో చూసుకుందాము. సపోజ్ మనం 15 × 15 ఎంత, 225. 16 × 16 ఎంత, 256. 256 కన్నా హైగా ఉంది. 17 × 17 చూద్దాము ఇంకా. ఓకే, ఇక్కడ మనకు 289 వస్తుందండి. 18 × 18 324 వస్తుంది. ఇక్కడ చూడండి ఇలాగ మనకి అందాజుగా 16 to 18 మధ్యలో ఉంటుందని చెప్పి మనం చూసుకోవచ్చు. 256 కన్నా పెద్దది, 324 కన్నా చిన్నది. సో ఈ విధంగా మనము దగ్గరలో ఉన్నదాన్ని తీసుకొని ఇట్లా వేసుకుంటూ వెళ్ళా కూడా మనకు రైట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 289 ఎంత అంటే మనకు 17th పోతుంది. 17 స్క్వేర్. సో ఆన్సర్ ఈజ్ 17 అండి. చుట్టూ కొలత మనకు కనుక్కోవాలి. ఇంకా ఒక భుజం ఎంత వచ్చింది మనకు, 17 వచ్చింది. ఇది 15, ఇదేమో 8, ఇదేమో 17. ఇప్పుడు మనకి రాంబస్తు ఒకటే వచ్చింది, ఒక భుజమే వచ్చింది. ఇలాగ 4 ఉంటాయి కదా, 1 2 3 4 ఉంటాయి. సో 17 × 4, 17 4 7 4 28, 4 1 4 5 6 68 ఈజ్ ద రైట్ ఆన్సర్. 68 సెంటీమీటర్స్. ఇదేమైతే ఇచ్చారో అయ్యే చూసుకోండి, సెంటీమీటర్స్. ఓకే, ఇది మనకు సంబంధించి. దీంతో ఈ లెసన్ కూడా అయిపోతుంది. ఇందులో మనకి ఇంకా ఆలోచించి చర్చించండి అని ఇచ్చారు. సో ఇదంతా మనకేమీ అవసరం లేదండి. టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఇది మీకు లెసన్ వైజ్ ఉన్నాయి, క్లాస్ వైజ్ ఉన్నాయి, లెసన్ వైజ్ ఉన్నాయి. సో చూడండి, మీకు ఇక్కడ చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఏమైతే వీడియో చెప్పామో వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్లో అయితే ప్రాక్టీస్ చేయండి. ఇట్లా ప్యారల్గా మీరు చేసినట్టయితే మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. పీడిఎఫ్స్ కూడా మీకు ఉన్నాయి, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ అండి. ఒక టూ ఫ్రీ కంటెంట్ ఉంటాయి, చూడండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని హ్యాండ్ రిటర్న్తో ఉంటాయండి. మీకు నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అనే కాదు, 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, బయాలజీ సంబంధించి టాపిక్ వైజ్, సోషల్ సంబంధించిన టాపిక్ వైజ్ కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. 7999తో ఉంది. 8985105456కి కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారంటే కనుక ఈ టెస్ట్ సిరీస్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. కంపల్సరీ ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి ఇది మీకు. ఎందుకంటే మెయిన్ టెక్స్ట్ బుక్సే ప్రామాణికంగా తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్స్ కనుక కంప్లీట్ చేసామంటే 80% సిలబస్ మీకు మొత్తం కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 8th వరకు ఫుల్ఫిల్ అనే సబ్జెక్ట్ చదవాలి. 9th 10th లింక్ టాపిక్స్ చదివామంటే కనుక మీకు 80% సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ వీడియోస్ అన్నీ మనం ఫ్రీగా పెట్టేస్తున్నాం. ఆల్రెడీ 3 నుంచి 6 వరకు కంప్లీట్ అయిపోయినాయి. 7th సైన్స్, 7th సోషల్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడైతే 7th ఇంగ్లీషు, 7th మ్యాథమెటిక్స్ కంప్లీట్ అవుతున్నాయి, దగ్గరలో కంప్లీట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ 8th కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీడియో మీకు అందిస్తాము. మీరైతే టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి ప్యారలల్గా. ఇక్కడ క్లాసెస్ వినడము, అక్కడికి వెళ్ళి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేసినట్టయితే మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. బిట్స్ అన్నీ కవర్ అవుతాయండి. ఎవ్రీ బిట్ ఇక్కడ మిస్ కాకుండా అంతా ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ అండి.